ఈ కథను ధైర్యపూర్వకంగా వినండి. ఎందుకంటే దీనిని మొదటిసారి వింటే వింత వింతగా అనిపిస్తుంది. కానీ కొంత సమయం తరువాత మీరు రుజువులను చూసినప్పుడు మీరు అంగీకరించవలసి ఉంటుంది. తప్పకుండా మీకు అంగీకారం అవుతుంది. ఎప్పటి వరకైతే మీరు ఈ సృష్టి రచన విషయంలో తెలుసుకోకుండా ఉంటారో, అప్పటి వరకు మీరు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. మరి ఏ ఇతర సద్గ్రంథాన్ని అర్థం చేసుకోలేరు. ఇదేదైతే ఉందో సృష్టి రచన, ఇది ఇదొక మాస్టర్ కీ అని అర్థం చేసుకోండి. అన్ని సద్గ్రంథాలను అర్థం చేసుకోవటానికి, ఆ నిధిని చూడటానికి ఇది ఒక మాస్టర్ కీ. అంటే ప్రధానమైన తాళం. ఇందుకోసమే మాటి మాటికి మీకు సృష్టి రచన యొక్క జ్ఞానము అందించడం జరుగుతుంది. ఆ సత్యలోకంలో పరమాత్ముడు ఒక్క శబ్దంలో 16 ద్వీపాలను ఉత్పన్నం చేశాడు. మరలా 16 వచనాలతో ఒక్కొక్క పుత్రుడిని ఉత్పత్తి చేశాడు. దీని తర్వాత ఆ పరమాత్ముడు 16 మంది పుత్రుల్లో ఒకడైన అచింతుడు అతనితో చెప్పాడు, అచింతా, నీవు సృష్టి రచన చెయ్యి. అతన్ని ఆదేశించాడు. సృష్టి రచన అనేది పిల్లలాట కాదు అని తెలియచేసేందుకు సమర్థవంతులు మాత్రమే సఫలం చేయగలరు. అచింతుడు ఏం చేశాడంటే, అతని వాక్శక్తితో ఒక పురుషుణ్ణి సృష్టించాడు. అతన్ని అక్షర పురుషుడు అంటారు. భగవద్గీత 15వ అధ్యాయం 16వ శ్లోకం ఇద్దరు పురుషుని చెప్పింది. క్షరపురుషుడు, అక్షర పురుషుడు. ఇప్పుడు క్షరపురుషునిది, అక్షర పురుషునిది ఉత్పత్తి తెలియజేయబడుతుంది. ఎలా జరిగింది? అక్షర పురుషుని ఉత్పత్తి అచింతుడు తన వాక్తో చేశాడు. పరమేశ్వరుని ఆదేశంతో పరమాత్ముడు ఇతనికి ఈ వాక్శక్తిని ఇచ్చాడు. అక్షర పురుషుడు ఉత్పన్నమైన తరువాత తన ఇష్టానుసారం ప్రవర్తించాడు. అచింతుడు అన్నాడు, నాకు మద్దతునివ్వు సృష్టి రచనలో అని చెప్పాడు. అతని మాట వినలేదు. వెళ్ళి అక్కడ ఒక మానస సరోవరం ఉంది. అమృత జలంతో నిండి ఉంది. అక్కడికి వెళ్ళి అందులో దూకాడు స్నానం చేసేందుకు. ఇక అందులో ఆనందం దొరికింది. నిద్రపోయాడు. అక్కడి శరీరం శ్వాసతో ఉండదు. అప్పుడు అతను నిద్రపోయాడు. అచింతుడు చూస్తూ చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు పరమాత్ముడు అన్నాడు, కుమారా, సమర్థుడు కాకుండా ఈ పని జరగదు. ఇప్పుడు నువ్వు కూర్చో తేలికగా. అప్పుడు అక్కడికి పరమాత్ముడు వెళ్ళాడు. ఆ సత్యపురుషుడైన కబీరి దేవుడు ఏం చేశాడంటే, కొంత జలాన్ని తీసుకొని ఆ సరోవరంలోని జలంతో తన దివ్యశక్తితో ఒక అండాన్ని తయారు చేశాడు. ఒక మాంత్రికుని మాదిరిగా ఆ అండంలో ఒక ఆత్మని ప్రవేశపెట్టాడు తన వాక్శక్తితో. ఆ అండం చాలా పెద్దది సైజులో. అది గడగడగడమంటూ కిందకి వెళ్ళిపోయింది. అతని ఆ అక్షర పురుషునికి నిద్ర భంగమైంది. ఇప్పుడు ఎవరైనా సగం నిద్రలో ఉన్న వాళ్ళని నిద్ర లేపితే వారికి బాధ కలుగుతుంది. ఈ దుఃఖాన్ని అనుభవించి కోపగ్రస్తులయ్యాడు. ఆ అండాన్ని కోపంగా చూశాడు, క్రోధంతో. ఆ క్రోధానికి ఆ అండం పగిలిపోయింది. దాని నుండి ఈ క్షరపురుషుడు అంటే జ్యోతి నిరంజన్ కాలుడొచ్చాడు ఒక మనుష్య రూపంలో. వీరిద్దరితో ఏం చెప్పారంటే, అక్షర పురుష, నువ్వు నిద్రలో ఉన్నావు. పరమాత్మ బయట నుండి ఆకాశవాణి చేశారు. ఇక నువ్వు బయటికి రా. నేను నిద్ర లేపడానికి ఈ రీలన్నీ చేశారు. మీరిద్దరూ బయటికి రండి. వారిద్దరూ బయటకు వచ్చారు. వారితో చెప్పారు, మీరు అచింతుని ద్వీపంలో ఉండండి. ముగ్గురు ఒక ద్వీపంలో. ఆ ముగ్గురిలో ఇద్దరు వెళ్ళిపోయారు. అచింతుడు ఉండిపోయాడు. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఈ క్షరపురుషుడు జ్యోతి నిరంజనుడనండి, క్షరపురుషుడనండి, ఇంకా అక్షర పురుషుడనండి, పరబ్రహ్మనండి, ఈ ఇద్దరు అచింతుని లోకంలో ఉండసాగారు. కొన్ని రోజుల తర్వాత ఈ క్షరపురుషుడు జ్యోతి నిరంజనుడనండి, కాలుడనండి. కాలుడు ముందు ముందు అవుతాడు. అయితే ఈ క్షరపురుషుడు అనుకున్నాడు, మన ముగ్గురం ఒకే ద్వీపంలో, ఇక మిగిలిన మన సోదరులు ఒక్కొక్క ద్వీపంలో. దీని తర్వాత పరమాత్ముడు ఏం చేశాడంటే మనందరినీ సృష్టించాడు. ఈ రోజు మనమంతా ఇక్కడ ఎంతమంది ఉన్నామో, కీటకాలు, ఏనుగులు, మనుష్యులు, రాజులు, దేవీ దేవతలు ఎవరే గాని అందరినీ సృష్టించి సత్యలోకంలో అందరికీ ఇక వేరు వేరు స్థానాలు, ద్వీపాలు ఇచ్చారు. హాయిగా ఉండండి. ఇక వారికి దిగులు, ఈర్ష్య కలిగి దుఃఖపడ్డారు. ముగ్గురం ఒక ద్వీపంలో, మిగిలిన వారందరూ వేరువేరుగా వారు స్వతంత్రులుగా ఉన్నారు. అప్పుడు ఇతడు తపస్సు చేయటం ఆరంభించాడు. 70 యుగాలు తపస్సు చేసినప్పుడు ప్రభువు అడిగాడు, నీకేం కావాలని? పరమేశ్వరుడు అడిగాడు, నీవేం కోరుకుంటున్నావని? అతడు అన్నాడు, ఓ పిత, ఓ పరమపిత,
నా కొరకు ఈ స్థానం తక్కువగా ఉంది. వేరే స్థానం ఇవ్వండి. పరమేశ్వరుడు అతనికి 21 బ్రహ్మాండాలు ఇచ్చాడు. ఎలాగైతే ఒక ధర్మంతుడైన తండ్రి తన కుమారునికి 21 ప్లాట్లు ఇస్తాడో, ఇదిగో 21 ప్లాట్లు తీసుకో. అతడక్కడికి వెళ్ళాడు, ఉండసాగాడు. ఏం చూశాడంటే అవి ఖాళీగా పడి ఉన్నాయి. అతను అనుకున్నాడు ఏదైనా కన్‌స్ట్రక్షన్ జరగాలి. అతడు మళ్ళీ 70 యుగాలు తపస్సు చేశాడు. మనం ఇక్కడ ఎలా చిక్కుకున్నాము? ఈ కాలుడితో ఎలా వచ్చాము? ఇక్కడికి ఇంత మురికి ప్రపంచంలోకి. మనం అక్కడ పొరపాటు చేశాం. మన కోసం మన తండ్రి గారు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఏ అసౌకర్యము లేకుండా అన్ని విధాలుగా మనం అజరామరులం. మనం ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండేవారం. మన కుటుంబాలు ఉండేవి అక్కడ. గ్రూపులుగా, కుటుంబంగా. సత్యలోకంలో సృష్టి ఇలాగే ఉంది. కానీ అక్కడి హంస ఆత్మలో అక్కడ మరణం ఉండదు, వృద్ధాప్యం ఉండదు. అక్కడ ఎల్లప్పుడూ పచ్చని వృక్షాలుంటాయి, రాగద్వేషాలుండవు, సోదర భాగస్వామ్యం ఉండదు. ఈ రాధాస్వామి భక్తులంటారు సత్యలోకంలో ఎల్లప్పుడూ వెరువులే వెరువులు. అక్కడ ఆత్మలో పరమాత్మ ఎలా కలుస్తుందంటే బిందు సముద్రంలో కలిసినట్టుగా. అరే మునిగి చావాలా ఏ? అక్కడ తిరుగుతున్నారు, వెతుకుతున్నారు భగవంతుణ్ణి. పరమాత్మను శోధిస్తున్నారు. వారి దర్శనం చేసుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం, మన దుఃఖాన్ని వెళ్ళబోసుకుందాం. చూసి ఆనందిద్దాం. వాళ్ళంటారు భగవానుడు నిరాకారుడు, ప్రకాశమే ప్రకాశం. ఇంకా ఆత్మ దానిలో ఎలా కలుస్తుందంటే బిందువు సముద్రంలో కలిసినట్టు. ఇది ఒక మునిగి చచ్చే వారి మాట. ఎవరికైనా ధైర్యం ఉందా ఇలా చెప్పేందుకు? సముద్రంలో మునిగి చావండి, భగవంతుడు లభిస్తాడని. దగ్గరకు కూడా పోరు. వీళ్ళు అందరినీ మూర్ఖులు చేసి పెట్టారు. వాళ్లకు కూడా సత్యలోకం జాడ తెలియదు. ఈ వెళ్లే వాళ్లకు తెలుసు రాకపోకలు లేవని. కానీ మాటికి చెప్పిన దాన్ని వింటూ ఉంటారు ఆ శ్రద్ధాళువులు. కానీ అక్కడి సృష్టి యాజ్ ఇట్ ఈజ్. భగవంతుడు మనుష్య రూపంలో ఉన్నాడు. అక్కడ ఆ పరమాత్మ యొక్క ఒక్క రోమకూపంలో కోటి సూర్యుల, కోటి చంద్రుల కాంతి ఉంది. అక్కడి నుండి ఆ ప్రకాశాన్ని సరళతరం చేసుకుని ఇక్కడికి వస్తారు. వేదాలు కూడా చెబుతున్నాయి 600 సంవత్సరాల ముందే పరమాత్ముడు తన మహిమను తానే చెప్పాడు కబీర్ వాణిలో. అక్కడి నుండే పరమాత్మ స్వయంగా వచ్చి చెప్పారు. కాబట్టి మనం మన భగవంతుణ్ణి విడిచిపెట్టాము. ఎవరైతే మనకు అన్ని సుఖాలు ఇచ్చారో మనం దీని మీద ఆసక్తి చూపుతున్నామో, నిలబడి తపస్సు చేయటం మీద. అరే చూడండి, ఓహో అతను ఇన్ని సంవత్సరాలు నిలబడి తపస్సు చేశాడు ఆశ్చర్యకరంగా. మనకు అంటుకున్న ఈ జబ్బు అక్కడి చెడుతనమే ఇప్పుడుంది. ఎలా అయితే హీరో హీరోయిన్, నాయకులు తమ పొట్ట కోసం ఆడి పాడి ఎగిరి దూకి మేకప్ చేసుకుంటారు, మనం వారి పట్ల ఆసక్తులమవుతాము. ఇక్కడ ఒక బర్వాలాలో, హిసార్లో యాక్టర్ వస్తే నాయకులు, కళాకారులు, ఇక చూసుకోండి యువకులు పెద్ద పెద్ద లైన్లే కడతారు. వేల సంఖ్యలో జనం గుమికూడి అదిగో అక్కడున్నాడు, అదిగో అక్కడుంది అంటూ రోజంతా తోపులాటలతో నిలబడి అతడక్కడున్నాడు, ఆమె ఎక్కడుంది అంటే వీళ్ళకేం మిగిలింది? వాళ్ళు వాళ్ళ పట్టు కోసం తిప్పబడుతున్నారు. వీడు ఆసక్తితో చూస్తున్నారు. వారంటారు నా ఫేవరెట్ హీరో. ఈ ఫేవరెట్ దెబ్బ కొట్టాడు. ఇలా మన ఫేవరెట్ హీరో అయ్యాడు అక్కడ సత్యలోకంలో. మరియు పరమేశ్వరుడు ఆకాశవాణి చెప్పారు, పిల్లలు మీరు ఇతడిని చూడకండి, హాయిగా ఉండండి, భక్తితో ఉండండి, శాంతంతో ఉండండి. వారి ఈ కర్మ సరిగా లేదు. పరమాత్మ ఇతడిని కూడా వద్దన్నారు, అయినా ఇతడు వినలేదు. మనల్ని కూడా వద్దన్నాడు, అతని మీద ధ్యాస పెట్టొద్దని, మీరు హాయిగా ఉండమని. కానీ మనం పైకి సావధానంగా ఉన్నాం, కానీ లోపల వాడి పట్ల ఆసక్తితో ఉన్నాం. ఆకర్షితులయ్యారు. లోపల గాఢంగా ఉన్నారు బలవంతంగా. ఆ అంతర్యామికి అంతా తెలుసు. ఇతడు రెండోసారి తపస్సు చేసినప్పుడు అడిగాడు, నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు? 70 యుగాలు తపస్సు చేశావు. అప్పుడు ఇతడు అన్నాడు, పరమాత్మ నాకు కొంత కన్స్ట్రక్షన్ సామగ్రిని ఇవ్వు. ఎందుకంటే నేను సృష్టిని రచించాలి. పరమాత్ముడు 5 తత్వాలు 3 గుణాలు ఇచ్చాడు. ఇదిగో తీసుకోవచ్చా, ఆడుకో ఈ బొమ్మలతో. ఇతడు అనుకున్నాడు, నేను ఇది కూడా చేయగలను, కానీ వీటిలో జీవం లేనప్పుడు ఏం చేయగలను? నాకు ఆత్మ కావాలి, ఒక్కడినే ఉండలేను. అప్పుడు మళ్ళీ 64 యుగాలు తపస్సు చేశాడు. పరమాత్మ అడిగారు, ఏం కావాలో చెప్పు. నువ్వేదైతే అడిగేవో నేను అవన్నీ ఇచ్చాను. అప్పుడు ఇతడు అన్నాడు, నాకు కొన్ని జీవాలనివ్వు, ఆత్మల్నివ్వు ప్రభు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు ఆత్మనివ్వలేను. ఇంకా నీకు ప్లాట్లు కావాలంటే చెప్పు, ఇచ్చేస్తాను బ్రహ్మాండాలని. 5, 7, 10 కావాలా? ఇది నీకు ఇవ్వలేను. ఇది నా ఆత్మ, నా వాక్కుతో పుట్టినది, నా హృదయం, ఇది నా ఆత్మ, ఇది నీకు ఇవ్వలేను. కానీ ఒక్క షరతు, ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్ళాలనుకుంటే చెప్పండి, వెళ్ళొచ్చు. వెళ్ళు, అడుగు. అయితే మన దగ్గరకు వచ్చాడు,
ఎంతమంది మనం ఇక్కడ ఇరుక్కున్నామో మనల్ని అడిగాడు, నాతో పాటు మీరు వస్తారా? విడిగా నేను తపస్సు చేసి విడిగా రాజ్యాన్ని పొందాను. మనం అక్కడే ఉంటాము, దేవతల్ని చేస్తాను, మహాదేవతల్ని చేస్తాను. ఆ! పాలనదులే పొంగిస్తాను. ఇక్కడ ఏవైనా లోటుందా? కానీ బుద్ధి భ్రష్టు పట్టింది. మేము సరే అన్నాం. తండ్రి ఆజ్ఞాపిస్తే మేము వచ్చేస్తాం. అప్పుడు తన తండ్రి కబీర్ పరమేశ్వరునితో కాలుడన్నాడు, తండ్రి గారు, కొన్ని ఆత్మలు నాతో రావటానికి అగ్రి అయ్యాయి. పరమేశ్వరుడన్నాడు, నా ముందు వారి అంగీకారం తెలియజేయి. పరమేశ్వరుడు తానే స్వయంగా వచ్చి మన ముందు నిలబడ్డాడు. పరమేశ్వరుడన్నాడు, మీలో ఎవరెవరు అతనితో వెళతారో చేతులెత్తండి. పరమాత్మ వారించారు, దీని యందు ఆసక్తి ఉండకూడదని. మనం సిగ్గుతో తలలు వంచుకొని నిలబడ్డాం. ఎవరూ చెప్పలేదు. నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు పరమేశ్వరుడన్నాడు, నాతో పాటు వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారని నువ్వన్నావు. కానీ ఎవరూ మాట్లాడరే. అబద్ధం చెబుతున్నావు. ఇంతలో ఒక ఆత్మ పరిస్థితులు ఎక్కడ చెడతాయో అని ధైర్యం చేసి నిలబడింది. నిలబడి చెప్పింది, ప్రభూ, నేను ఇతనితో వెళ్ళాలనుకుంటున్నాను. వెనకున్న వాళ్ళు అనుకున్నారు, వీడొక్కడే దోచేసుకుంటాడేమోనని. వాళ్ళంతా స్కూల్లో పిల్లల్లాగా చేతులెత్తారు. ఇలా, 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 ఇలా. మనమంతా లేచి నిలబడి 2 చేతులు ఎత్తి, మేము వెళ్ళాలనుకుంటున్నాం, మేము వెళ్ళాలనుకుంటున్నాం. పరమేశ్వరుడన్నాడు, అయితే సరే. నేను ఈ ఆత్మల నంబర్లు నోట్ చేసుకున్నాను. ఎవరెవరు వెళ్ళటానికి అంగీకరించారో. మీరిక మీ లోకాలకు వెళ్ళండి. వీటిని నేను పద్ధతిగా పంపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్‌గా పంపలేను. అయితే ఏం చేశారు పరమాత్మ? సూక్ష్మంగా మనల్ని బీజరూపం చేశారు. ఇంకా వాళ్ళలో ఎవరు ముందుగా ఎవరైతే కాలనీతో వెళ్ళడానికి సిద్ధపడ్డారో వారిని స్త్రీగా మార్చి ఒక యువతిగా మార్చాడు. అందమైన అమ్మాయిని చేశారు. తరువాతి కాలంలో దుర్గగా పిలువబడింది. ఇంకా ఆమెలో తమ ఆత్మలన్నింటినీ ఫీడ్ చేశారు తన వాక్శక్తితో. ఇంకా ఆమెతో చెప్పారు, పుత్రికా, నేను నీకు వాక్శక్తిని ఇచ్చాను. ఎన్ని జీవుల్ని ఈ బ్రహ్మ చెప్తాడో, క్షరపురుషుడు చెప్తాడో అన్ని జీవుల్ని ఉత్పన్నం చెయ్యి. నీకు వాక్శక్తినిచ్చాను, ఆ వాక్శక్తితో కూడా ఉత్పన్నం చేయగలవు. తన పుత్రుడు సహజదాస్తో అన్నాడు, పుత్రా, నీ సోదరిని జ్యోతి నిరంజన్ వద్ద వదిలిరా, క్షరపురుషుని దగ్గర. అతని బ్రహ్మాండాలు, ఈ బ్రహ్మాండాలన్నీ అక్కడే ఉన్నాయి సత్యలోకంలో. ఇతనక్కడ నిలబడ్డాడు. సహజదాసుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. ప్రకృతిని దురుగాను అక్కడికెళ్ళి, ఓ జ్యోతి నిరంజన్, ఇది పితృదేవుని ఆదేశం. ఎన్ని ఆత్మలు నీతో వచ్చేందుకు అంగీకరించాయో వాటన్నింటినీ ఆమెలో ఫీడ్ చేశారు. భగవంతుడు నింపాడు. ఇంకా ఈమెకు వాక్శక్తినిచ్చాను. ఎన్ని జీవులు నువ్వు కావాలనుకుంటే అన్ని జీవుల్ని తన వాక్శక్తితో చేయగలదు. ఇంకా ఇలా చెప్పి సహజదాస్ తిరిగి వచ్చాడు. ఇప్పుడు జ్యోతి నిరంజనుడు అంటే ఈ ఈ క్షరపురుషుడు చూశాడు యవ్వనమతిని. పుణ్యాత్ములారా, ఈ బలాత్కారాలు, దురాలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసులో అప్పటి నుండే గూడు కట్టుకున్నాయి. ఈ కాలంలో ఈ మనోవికారం అందరిలో అంకురించింది. అలాంటి ఎలిమెంట్‌ని వదిలాడు మనలోకి. వీడిలో ఆ దోషం చేరింది. ఏకాంతంలో ఒంటరిగా ఉన్న యువతిని చూసి వీడు ఆమెపై అఘాయిత్యం చేయాలనుకున్నాడు. అమ్మాయికి తెలిసిపోయింది అతని దురుద్దేశం. అప్పుడన్నది, ఓ జ్యోతి నిరంజనుడా, మాట విను. నువ్వు నా అన్నవి. నువ్వు నాకంటే ముందు పుట్టావు. అండం నుండి పరమాత్మనిచే ఉత్పన్నత పొందావు. వారి నుండే నేను జన్మించాను. నువ్వు నా అన్నవి, నేను నీ చిన్న చెల్లిని. అన్నా చెల్లెళ్ళ ఈ పని మంచిది కాదు. నువ్వు అఘాయిత్యం చెయ్యకు. తండ్రి నాకు శబ్దశక్తిని, వాక్శక్తిని ఇచ్చాడు. ఎన్ని జీవులు కావాలన్నా ఉత్పన్నం చేసిస్తాను. అతడేమాత్రం వినలేదు. హద్దు మీరాడు. ముందుకెళ్ళాడు. ఆ యువతి తన మానాన్ని కాపాడుకునేందుకు సూక్ష్మ రూపాన్ని ధరించింది. అతడు దుష్క్రియ కోసం నోరు తెరిచాడు. ఆ నోటి ద్వారా కడుపులోకి పోయింది. అక్కడి నుండే కబీర్ పరమాత్ముడైన తన తండ్రికి మొరపెట్టుకుంది, భగవాన్, నన్ను రక్షించు. అప్పుడు పరమాత్ముడు అన్నాడు, జోగ్జీత్, సహజదాస్, వెళ్ళు ఆమె వద్దకు. అప్పుడు పరమేశ్వరుడు స్వయంగా వచ్చి తన పుత్రుని రూపం ధరించి ఇలా అన్నాడు, జ్యోతి నిరంజన్, నువ్వు నేరం చేశావు. ఇటువంటి పవిత్ర లోకంలో ఇలాంటి తప్పులు చేస్తావా? దీనికి ఒక శిక్ష ఉంది. నేటి నుండి కారునిగా పిలువబడతావు. 1,00,000 మానవ శరీరధారులైన ప్రాణులను రోజు తింటావు. 1,25,000 మందిని ఉత్పత్తి చేస్తావు. నేటి నుండి కారునిగా పిలువబడతావు.
అమ్మాయి దుర్గను అతని కడుపు నుండి తీసేశాడు. వాళ్ళిద్దరిని 21 బ్రహ్మాండాల సమేతంగా సత్యలోకం నుండి తీసివేశారు. 16 శంఖ కోసల దూరాన 21 బ్రహ్మాండాలు వచ్చి నిలిచాయి. ఇంకా ఇక్కడ పరమాత్మని ఆజ్ఞానుసారం ఇవి పరిభ్రమిస్తున్నాయి. అప్పుడు కారుడు అనుకున్నాడు, ఇప్పుడు నన్ను ఎవరేం చేయగలరు? విధించిన శిక్ష ఎలాగూ విధించబడింది. దుర్గ పట్ల మళ్ళీ దుష్ప్రవర్తన ఆరంభించాడు. ఇప్పుడు ఆమె మళ్ళీ ప్రార్థించింది, ఓ జ్యోతి నిరంజన, ముందుగా నువ్వు నా అన్నవు, నేను నీ చెల్లిని. రెండోది, నేను నీ పొట్ట నుండి వచ్చాను కాబట్టి కూతురునయ్యాను. అంటే తన మానరక్షణకు ఎన్ని చెప్పినా అవి కారుడి మీద ఏ ప్రభావము చూపలేదు. పరమాత్ముడు చూస్తున్నాడు, వాడింకా ఎంత తప్పుడుగా వ్యవహరిస్తాడో. ఇంకా ఆ అమ్మాయికి ప్రత్యుత్పత్తి అంగాన్ని కూడా తాను ఏర్పరచలేదు. అతడు తన సిద్ధిశక్తి ద్వారా తన గోళ్లతో జన్మాంగాన్ని ఏర్పరిచాడు. ఇంకా దుర్గతో విలాసంగా గడిపాడు. 3 పుత్రులను పుట్టించాడు. వారి పేర్లు, పెద్దవాడి పేరు బ్రహ్మ, రెండవవాడి పేరు విష్ణువు, మూడవవాడి పేరు శివుడు. అబ్ మై తుమ్సే కహూं చితాయి త్రిదేవన్ కి ఉత్పత్తి భాయి, ज्ञानी सुने सो हृदय लगाई, मूर्ख सुने तो गम ना पाई। माष्टंगी पिता निरंजन, ये जमदारुण वंशन अंजन, पहले की निरंजन राई, पीछे से माया उपजाई। माया रूप देख अति शोभा, देव निरंजन तन मन लोभा। निरंजन की ने भोग विलासा, माया को रही तब आशा। 3 पुत्र अष्टंगी जाए, ब्रह्मा विष्णु शिव नाम धराए। 3 देव विस्तार चलावे, इनमें यो जग धोखा खावे। 3 गुणों की भक्ति में ये भूल पड़ो संसार, कह कबीर निज नाम बिना कैसे उतरो पार। 3 देव की जो करते भक्ति, उनकी देना होवे मुक्ति। ఖురాన్ షరీఫ్ జ్ఞానదాత అంటున్నారు, ఆ కబీర్ భగవానుడు 6 రోజుల్లో సృష్టి రచన చేశారు. ఇప్పుడు దానికంటే కొంచెం ముందు పవిత్రమైన బైబిల్ చూపించాల్సి ఉంటుంది. ఇది పవిత్ర బైబిల్, సంపూర్ణ జీవన అధ్యయనం బైబిల్. ఈ బైబిల్ ఇది దీని జనరల్ ఎడిటర్. దీన్ని ఇక్కడి నుండి చదువుదాం. ప్రబంధ సంపాదక్ డేవిడ్ స్టువార్డ్, ఆంగ్లేయ ప్రధాన సంపాదకుడు డొనాల్డ్ సి స్టామ్స్, ఎంఏ ఎండిఐవి సంయుక్త సంపాదకులు. ఇవన్నీ ఇక్కడ ముద్రించబడ్డాయి. మిస్సౌరీ యుఎస్ఏ నుండి ముద్రించబడింది. ఇప్పుడు దీనిలో అన్నిటికంటే ముందు సృష్టి, అదే ఉత్పత్తి. ఇందులో సృష్టి ప్రారంభంలో ప్రథమాధ్యాయంలోనే జెనసిస్ అంటే సృష్టి, జెనసిస్ 1 ఈ 4 పేజీల్లో ఉత్పత్తి ఆరంభమవుతుంది. మొదటి భాగంలో మొదటిగా పరమేశ్వరుడు ఆకాశం భూమిని సృష్టించాడు. ఇది మొదటి రోజు. ఈ ప్రకారంగా ఇది మొదటి రోజు అయింది. ఇక రెండవ రోజు వెలుగుని సృష్టించాడు పరమాత్ముడు. తర్వాత మూడవ రోజు ఉదయం సాయంత్రం 3వ రోజు సృష్టించబడ్డాయి. దీనిలో ఫలాలు, వృక్షాలు, బీజాలు సృష్టించాడు ఆయా జాతులను అనుసరించి. ఇక్కడికి 3వ రోజు అయింది. దివారాత్రాల సృష్టితో చీకటి వెలుగులను చేశాడు. ఈ ప్రకారంగా ఉదయం సాయంత్రాలు అయ్యాయి. ఇది 4వ రోజు. ఇక్కడ చూడండి 5వ పేజీలో, ఆ 4వ పేజీలో చదివాం కదా. 5వ పేజీలో ఏముందంటే ఉదయ సాయంకాలాలు 5వ రోజు అయింది. ఇప్పుడు 6వ రోజు అసలైంది ఏమైందో చూద్దాం. మళ్ళీ పరమేశ్వరుడు ఏమన్నాడంటే, మనుషుల్ని నేను నా స్వరూపాన్ని అనుసరించి నాకు సమాంతరముగా చేయబడెను గాక. సముద్రంలోని చేపలు, ఆకాశంలో విహరించే పక్షులు, పాడి పశువులు, భూవ్యాప్తంగా ప్రాకిడి జంతువులన్నీ వాటన్నిటిపైన అధికారము కలిగి ఉండుగాక. అంటే తెలివిలో అధికుడు. అప్పుడు పరమేశ్వరుడు తన స్వరూపాన్ని అనుసరించి ఉత్పత్తి చేశాడు. తన స్వరూపాన్ని అనుసరించే పరమేశ్వరుడు మానవుని సృష్టించాడు. నరనారీ స్వరూపాలతో ఆయన మనుష్యుల్ని సృష్టించాడు. దీని అర్థము పరమాత్ముడు నరునిగా మనిషిగా అయ్యారు కదా. అండర్స్టూడ్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. 6వ దినమున ఉదయము సాయంకాలాలు అయ్యాయి. 6వ దినమున ఇప్పుడు 7వ దినము. పరమేశ్వరుడు ఈ ప్రకారముగా తన పనులను చేసుకుంటూ 7వ దినమును ముగించాడు. తాను చేసిన పనులన్నింటినీ ముగించి 7వ దినమున విశ్రాంతి పొందెను. అంటే 6 రోజుల్లోనే సృష్టి రచన పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు పవిత్ర బైబిల్ స్పష్టం చేసింది ఏంటంటే, పరమాత్ముడు మనుష్యునిలాగే ఆయన తన రూపంలో మనుష్యుల్ని చేసి నారీ నరులుగా సృష్టించాడు. ముందు మంచి ప్రమాణాలున్నాయి ఇందులో. పరమాత్ముడు సాకారుడు. అతడు ఎదుట నిలబడి కనిపిస్తాడు, ఇంకా మాట్లాడతాడు. బైబిల్లో రాసి ఉంది. ఇప్పుడు ఖురాన్ షరీఫ్ మీకు చూపిస్తాను, చూడండి.
ఇది ఖురాన్ షరీఫ్, పవిత్ర ఖురాన్ షరీఫ్. దీని విషయంలో ఏం రాశారంటే, ఇది వారి అరబీ భాష. జాలికల్ కితాబు లారేబ్ జు సలాహ్ ఫీహ్ జు. దీని అర్థం వారు ఏమంటారంటే, ఇక్కడ అక్కడ ఆధ్యాత్మిక ప్రేరణ ఇచ్చే పుస్తకం. ఇది ధార్మిక గ్రంథం. ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదు. దీంట్లో రాసిందే ఫైనలు. ఎటువంటి డౌట్లు లేవు, తప్పులు లేవు అని దీని అర్థం. ఇది ఎక్కడి నుంచి తయారైంది? శాస్త్రీయ అరబ్బీ పద్ధతిలో నాగరీ లిపిలో రాయబడింది. అనువాద సహితంగా రాయబడింది. అనువదించిన వారు నందకుమార్ అవస్థి. షేర్వాణి సంస్కరణ. ఇది ఎక్కడి నుంచి ముద్రించబడింది? ఖురాన్ షరీఫ్ షేర్వాణి సంస్కరణ ప్రకాశకులు లక్నో కితాబ్ ఘర్, మౌసంబాద్, సీతాపూర్ రోడ్, లక్నో నుండి ముద్రించబడింది. మనం ఇప్పుడు దీని అధ్యాయం 25కు వద్దాం. ఈ సూరత్ ఖురాన్ షరీఫ్లోనిది. సూరతుల్ ఫుర్ఖాని అంటే అధ్యాయం. సూరతుల్ ఫుర్ఖాని అధ్యాయం 25. ఇప్పుడు దీంట్లో ఇక్కడి నుంచి చూద్దాం. ఇది చూడండి. ఇది 52వ వచనం. 51వ వచనం ఇక్కడ ముగుస్తుంది. 52వ వచనం ఇక్కడ మొదలవుతుంది. ఫలా తుతియల్ కాఫిరిన్ వ జాహిద్దుహుం బిహి జిహాదన్ కబీరన్. ఇక్కడ స్పష్టంగా రాసింది కబీరన్. దీన్ని ఈ ఖురాన్ షరీఫ్ అనండి, మస్జిద్ అనండి. ఇప్పుడు చూపిస్తా మీకు. ఇప్పుడు దీని హిందీ అనువాదం ఇక్కడ చేశారు. ఇక్కడ 51 ముగిసింది, 52వది మొదలైంది. దీని అనువాదం ఏదైతే మనం అరబ్బీ భాషలో చదివామో ఇక్కడ రాసి ఉంది నాగరీ లిపిలో. ఇప్పుడు 52వ అనువాదంలో ఈ ప్రవక్త హజరత్ మొహమ్మద్ గారిని ఖురాన్ షరీఫ్ జ్ఞానదాతగా చెబుతున్నారు. మీరు కాఫీర్ల మాట నమ్మకండి. ఎవరైతే పరమాత్మని పూజించరు, అన్య దేవతలను పూజిస్తారు, వారిని కాఫీర్ అంటారు. వారి మాటలు నమ్మొద్దు. ఈ ఖురాన్ షరీఫ్ ఆధారాలతో ఏ జ్ఞానాన్నైతే నేను నీకిస్తున్నానో వాటిని పెద్దగా శక్తివంతంగా ఎదుర్కొనండి. ఇక్కడ కబీర్ అనే దానికి బదులుగా పెద్ద అనే పదాన్ని ఉంచారు. ఇంకా ఇక్కడ ఇది రాయాల్సింది ఆ అల్లాహ్ ఫలా తుతియల్ కాఫిరన్ వా జాహిదుం బిహి జిహాదన్ కబీరన్ అంటే కబీర్ కోసం సంఘర్షించు. ఆ కాఫీర్లు ఎవరైతే ఉన్నారో వారు కబీర్ ఈజ్ గాడ్ అని నమ్మరు. కానీ నేనేమంటున్నానంటే సర్వం కబీరే. మీరు కబీరన్ అనండి, కబీర్ అనండి, కబీర్ అనండి, కబీరా అనండి. ఇది ఈ పరమాత్మని భాషలో ఉన్న ఒక భిన్నమైన వ్యత్యాసం. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇతర పవిత్ర సద్గ్రంథాల్లోని. శివపురాణంలో చూడండి. ఇది సంక్షిప్త శివపురాణము, సచిత్ర మోటా టైప్, కేవలం హిందీలో. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ప్రచురణ. దీని సంపాదకులు ఎవరు? హనుమాన్ ప్రసాద్ పోదార్. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ప్రచురణ. రుద్ర సంహితని మీకు పరిచయం చేస్తాను. ఈ సద్గ్రంథంలోని సంక్షిప్త శివపురాణం పేజీ నంబర్ 98 98 నుండి దీని లాస్ట్లో కొంచెం లింక్ చేసుకొని ముందుకు వెళదాము. రుద్ర సంహిత 5వ అధ్యాయము ఎండ్ అవుతుంది. తన పుత్రుడైన నారదుని ఈ మాటలు విని లోకపితామహుడు బ్రహ్మ ఇలా అన్నారు. ఇప్పుడు 6వ అధ్యాయం ఆరంభమైంది. బ్రహ్మ అన్నారు, ఓ బ్రాహ్మణుడా. తన పుత్రునితో అన్నారు బ్రహ్మ, దేవశిరోమణే, నీవు ఎల్లప్పుడూ సమస్త జగత్తుకి ఉపకారం చేయటంలో నిమగ్నమై ఉంటావు. నీవు ప్రజాశ్రేయస్సు కోసం ఈ ఉత్తమమైన విషయాన్ని అడిగావు. ఏ సమయంలో సమస్త చరాచర జగత్తు నష్టమైపోయిందో అప్పుడేమీ లేదు, అంతా అంధకారమే అంధకారం. ఆ సమయంలో తత్సత్ బ్రహ్మ్, ఈ శృతిలో ఏదైతే సత్ వినబడుతూ ఉందో ఒక మాత్రం శేషంగా ఉండిపోయింది. గతంలో ఈ బ్రహ్మలో జ్ఞానం లేకున్నది. అయినా మనం ఈ పురాణాన్ని ఇప్పటి వరకు సత్యంగా భావిస్తాం. వాటితో చూస్తే తత్సత్ బ్రహ్మ్. ఇప్పుడు అది ఏ విషయానికి సంకేతమో తర్వాత చెబుతాను. ముందుగా మనం ఉద్దేశంతో చూద్దాం. ఇప్పుడు 100వ పేజీలో చూద్దాం. ఏ పరబ్రహ్మ విషయంలో అయితే జ్ఞానము అజ్ఞానముతో నిండి ఉంటుందో, ఇప్పుడు బ్రహ్మ అందరికంటే శ్రేష్టమైన వక్త ఈ బ్రహ్మాండంలో. ఇంకా వారంటారు జ్ఞానంలోని కొన్ని సత్యం కొన్ని అసత్యం అని నేను చెబుతాను, ఎలా అయితే నాకు తెలుసు. ఏ పరబ్రహ్మ విషయంలో జ్ఞానము అజ్ఞానము సంపూర్ణోక్తుల ప్రకారం వికల్పం చేయబడతాయో వారు కొంతకాలం తరువాత ద్వితీయేచ్ఛను ప్రకటించారు. వాటిలో
ఒకటి అనేకంగా అయ్యే సంకల్పం తన లోపల ఉత్పన్నమైంది. అప్పుడు ఆ నిరాకారుడైన పరమాత్ముడు తన లీలాశక్తి ద్వారా మన కోసం మూర్తిని కల్పించారు. మూర్తి అంటే ఆకారం. ఏ మూర్తిరహిత పరమ బ్రహ్మ ఉందో ఆ మూర్తి అది భగవానుడైన సదాశివునిది. అర్వాచీన ప్రాచీన విద్వానులు వారినే ఈశ్వరుడన్నారు. ఆ సమయంలో ఏకాకిగా ఉండి ఇచ్ఛానుసారంగా విహరించే ఆ సదాశివుడు తన విగ్రహం నుండి స్వయంగా ఒక స్వరూపభూత శక్తిని సృష్టించాడు. అది తన శరీరాంగాల నుంచి వేరయ్యేది కాదు. ఆ పరాశక్తి ప్రధానమైన ప్రకృతి, గుణవతి, మాయా, బుద్ధితత్వ జనని వికారరహితగా చెప్పబడింది. ఆ శక్తి అంబిక అనబడింది. అదే ప్రకృతి. ఈ ప్రకృతి శబ్దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఇది దుర్గకు సంకేతం. భగవద్గీత అధ్యాయం నంబర్ 14లో 3, 4, 5 శ్లోకాల్లో మీకు దాసుడు చూపిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఉత్పత్తి అక్కడ కోడ్ వర్డ్. ఇది అక్కడ దుర్గ విషయంలో చెప్పబడింది. ప్రకృతి, ఈ ప్రకృతి నా పత్ని. నేను ఆమె గర్భంలో బీజాన్ని స్థాపిస్తాను. దానితో సమస్తం జనిస్తాయని కారుడు చెబుతున్నాడు గీతలో. సర్వేశ్వరి మరియు త్రిదేవ జనని, ఈ ముగ్గురి దేవతల తల్లి. ఇంకా నిత్య మరియు మూల కారణం అని కూడా అంటారు. సదాశివుని ద్వారా ప్రకటింపబడిన ఆ శక్తి 8 భుజాల అష్టాంగి. अब मैं तुमसे कहूँ चिताई तेरे देवन की उत्पत्ति वाई మా అష్టంగి పితా నిరంజన్. ఇందులో సదాశివుడు చెబుతున్నాడు కదా, ఈ సదాశివుడు ఇతడే కారుడు. అతడు శివరూపధారణతో ప్రకటితమవుతాడు తన పుత్రుని రూపంలో. ఆమెకు 8 భుజాలున్నాయి. శక్తికి 8 భుజాలున్నాయి. నానా విధాల భూషణాలతో వాటి శోభ ఇనుమడిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకృతి మొత్తం 8 ఆయుధాలను ధరించింది. ఆ దేవి 8 భుజాలతో ఉంది. ఇంకా అనేక రకాలైన అస్త్రశస్త్రాలను ధరిస్తుంది. ఏకాకినిగా అయి కూడా ఈమె మాయా సంయోగంతో అనేకులుగా అవుతుంది. ఎలాగైతే ఇంకా 3 రూపాలు ధరించిందో ఈమె. సావిత్రి, లక్ష్మి మరియు పార్వతి. వారు ఎవరైతే సదాశివుడో వారు పరమపురుషుడు, ఈశ్వరుడు, శివుడు, శంభు మరియు మహేశ్వరుడిని అంటారో అది ఇప్పుడు క్లియర్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం 101లోకి వచ్చాము. చదువుతూ 101 పేజీలోకి రుద్ర సంహిత ఇంకా 6, 7 అధ్యాయాలు నడుస్తున్నాయి. వారు తమ అన్ని అంగాలకు భస్మాన్ని పూసుకొని ఉంటారు. ఆ కాలరూపి బ్రహ్మ. క్లియర్ అయిందా? ఆ కాలరూపుడే బ్రహ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తండ్రి ఎవరైతే ఉన్నాడో అతడే దుర్గ యొక్క భర్త, కాలరూపి బ్రహ్మ. ఒకే సమయంలో శక్తితో, నాథుడు కాదు, శక్తితో కలిసి శివలోకమనబడే క్షేత్రాన్ని నిర్మించారు. ఆ ఉత్తమ క్షేత్రాన్నే కాశీ అంటారు. వారు ప్రేయసీ ప్రియుల రూపంలో ఆ ఇద్దరు భార్యాభర్తల రూపంలో శక్తి మరియు శివుడు, దుర్గా మరియు కాలరూపుడు బ్రహ్మ పరమానంద స్వరూపులై ఆ మనోహరమైన క్షేత్రంలో నిత్య నివాసం చేస్తున్నారు. ముందు చూద్దాం. దేవర్షి ఒకసారి ఆనందవనంలో విహరిస్తున్నప్పుడు శివ మరియు శివుని అంటే దుర్గా మరియు కాలుని మనసులో ఒక కోరిక కలిగింది. మరో పురుషుని సృష్టించాలి, సంతానోత్పత్తి చెయ్యాలి. అతడి మీద ఈ సృష్టి సంచాలన మహాభారాన్ని ఉంచి మనిద్దరం కేవలం కాశీలో ఉంటూ కోరికానుసారం చరిద్దాం మరియు విముక్తులమవుదాము అని నిశ్చయించుకుని శక్తి సమేతంగా సర్వవ్యాప్తి పరమేశ్వరుడైన శివుడు, కాలుడు, కాలరూపీ బ్రహ్మ తన ఎడమ భాగంలోని 10వ వంతులో అమృతాన్ని పులిమాడు. అంటే భార్యాభర్తల్లా వ్యవహరించారు. అప్పుడు అక్కడి నుండి ఒక పురుషుడు ప్రకటితమయ్యాడు, అంటే పుత్రుడు. ఇక్కడ చూడండి 102వ పేజీలో. ఇప్పుడు ఇక్కడ చదువుతాం, కొంత గ్రహిద్దాం. శివుడు చెప్పాడు ఆ పుట్టిన పిల్లవాడితో శివుడు, వత్స కుమార, వ్యాపకుడైన కారణంగా నీవు విష్ణు అనే పేరుతో ప్రసిద్ధుడవయ్యావు. ఇప్పుడు దుర్గా మరియు కాలుని వల్ల విష్ణువు జన్మ ప్రాప్తించింది. ఇప్పుడు 6వ అధ్యాయం ముగిసింది. 7వ అధ్యాయంలోకి వద్దాం. బ్రహ్మ అన్నారు, దేవర్షి, దాని తర్వాత కళ్యాణకారుడైన పరమేశ్వరుడు సాంబశివుడు అంటే ఆ కారుడు దుర్గతో సంగమించి
ఎలాగైతే పూర్వం విష్ణుని పుట్టించాడో అలాంటి ప్రయత్నంతోనే తన ఎడమ భాగం నుంచి నన్ను పుట్టించాడు. పుణ్యాత్ములారా, ఇప్పుడు మీకేమైనా సందేహాలున్నాయా? ఎవరు వీరికి తాత? ఎవరు వీరందరి పుట్టుక గురించి తెలిసినవారు? ఇంకా పరమాత్ముడు తప్ప సర్వజ్ఞుడు ఎవరున్నారు? అందరి గురించి తెలిసిన కబీర్ ఈజ్ గాడ్. ఇప్పుడు ఇక్కడ 2 కాన్సెప్ట్‌లయితే క్లియర్ అయ్యాయి. అంటే విష్ణు మరియు బ్రహ్మ యొక్క ఉత్పత్తి జరిగింది. ఈ కాలుని ద్వారా దుర్గా సంయోగంతో. ఈ ఇద్దరూ వీరికి పుత్రులు. ఇక మూడవ వాడు శివుడు. ఇక్కడ అనువాదకర్త విచలితుడయ్యాడు. మూల సంస్కృత పాఠంలో సరిగానే రాశారు. ఇప్పుడిక్కడ అనువాదకర్త కేవలం హిందీలో రాశాడు. అతడిక్కడ పొరపాటు చేశాడు. ఆలోచించాడు, శివుడి నుంచి శివుని ఉత్పత్తా? రాస్తే నన్ను పిచ్చివాడంటారని అందుకే అతడు మాట మార్చాడు. పరమాత్ముడు అంటారు, చోరు తురావత్ పూంబడి పర్ గడ్డే పాణి మే ఓ గడ్డే ఉప్రావను సచ్చాయి ఛన్నీన. ఒక దొంగ గుమ్మడికాయ దొంగిలించాడు. ఎండిన గుమ్మడికాయ ఒక ఒక బుర్రలా అవుతుంది, ఒక పెద్ద బుర్ర. గుమ్మడికాయ అంటే ఒక పెద్ద పండు. అది ఎండిన తర్వాత దానిలో నుండి విత్తనాలు తీసేస్తారు. అది ఎండిపోయి ఒక పెద్ద ఒక పెద్ద మంచి పెద్ద బంతిలాగా తయారవుతుంది. తను దొంగిలించి నీళ్ళల్లో ముంచి దాన్ని దాచిపెడదాము అనుకున్నాడు. నీళ్ళల్లో దూకాడు. నీళ్ళల్లో ముంచగా అది అతడికంటే ముందు పైకి తేలింది. పరమాత్ముడు అంటారు, చోరు తురావత్ బడి గడ్డే పాణీమే ఓ గడ్డే ఓ ఉప్పరావరణ సచ్చాయి ఛన్నీన. ఇప్పుడు మీకు చూపిస్తాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాకుండా వేరే ఉన్నారు ఎవరైతే వీరికి తండ్రి. ఇప్పుడు చూడండి, అదే రుద్ర సంహిత. ఇది అదే శివపురాణము, సంక్షిప్త శివపురాణము. 110వ పేజీలో ఇప్పుడు రుద్ర సంహిత నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం 9వ అధ్యాయంలోకి వచ్చాము లాస్ట్లో. ఈ ప్రకారంగా బ్రహ్మ, విష్ణు మరియు రుద్రుడు ఈ ముగ్గురి దేవతల్లో గుణం ఉంది. కానీ శివుడు గుణాతీతుడు అనబడుతున్నాడు. రజోగుణం బ్రహ్మ, సత్వగుణం విష్ణువు, తమోగుణం శివుడు. ఇది కూడా స్పష్టమైంది. ఈ ముగ్గురిలో గుణం ఉంది. కానీ ఈ శివుడు అంటే సదాశివుడు, ఈ కాలరూపుడైన బ్రహ్మ, ఇతడు ఈ ముగ్గురి కంటే వేరు. మళ్ళీ ఇక్కడ రుద్ర శబ్దం రాసి పొరపాటు చేశారు. రుద్రుడు అంటే వేరెవరో అని మున్ముందు ఈ కాన్సెప్ట్ క్లియర్ చేశారు. ఇప్పుడు ఎలా అంటే, మీకు దాసుడు జ్ఞానాన్ని బోధిస్తున్నారు, కానీ మీరు విద్యార్థులుగా ఉన్నారు. చాలాసార్లు సత్సంగం అటెండ్ కాలేకపోవచ్చు. ఆ సమయంలో టాపిక్ నడుస్తూ ఉంటుంది. ఏ భ్రమలో ఉన్నారంటే అంటారు, ఋషులు మునులు పరమాత్మని ప్రాప్తి కోసం వేదాలను చదివారు. ఓం నామాన్ని, పూర్ణ పరమాత్మను అంగీకరించారు. బ్రహ్మని సుప్రీం గాడ్ అని నమ్మారు. హఠయోగం చేశారు. ఓం నామాన్ని జపించారు. కానీ ఏమీ ప్రాప్తించలేదు. ఏం ప్రాప్తించినట్లు? సమాధి స్థితి చేసేవారు, మెడిటేషన్ చేసేవారు, సమాధిష్ఠులు అయ్యేవారు. ఈ కాలుడు ఎలాంటి మోసం చేస్తాడంటే, కొందరికి బ్రహ్మరూపంలో దర్శనమిస్తాడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు. అయితే వాళ్ళు అంటారు, బ్రహ్మ ఈజ్ గాడ్, బ్రహ్మ ఈజ్ గాడ్, బ్రహ్మ పూర్ణ పరమాత్మ ఇక్కడ దాక్కుని ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నప్పుడు నాకు దర్శనం ఇచ్చాడు అంటారు. దీనితో బ్రహ్మకు ఆధిపత్యం వచ్చి ఛాతీ పెరిగి నేనే భగవంతుడిని అనుకున్నాడు. అక్కడి నుంచి కాలుడు వేరే ఋషి దగ్గరికి వెళ్ళి అతనికి విష్ణువు రూపంలో దర్శనం ఇచ్చి తన పుత్రుడు విష్ణువు రూపంలో ఆ ఋషి అన్ని చోట్లకు వెళ్ళి చాటింపు వేస్తాడు. ఇతడే స్వయం ప్రభువు, పూర్ణ పరమాత్ముడు, అజరామరుడు, ఇతడే సర్వశక్తి సంపన్నుడు, 3 రూపాలు ధరిస్తాడు. విష్ణు ఈజ్ గాడ్. ఈ మాటతో విష్ణువు పొంగిపోతాడు, ఐఆమ్ గాడ్. ఇంకొకరికి తన పుత్రుడు శివుని రూపంలో దర్శనం ఇచ్చేస్తాడు. అతడు శివుణ్ణి సర్వేశ్వరుడు అంటాడు. మహేశ్వర్, మృత్యుంజయ్, కాలజ్ఞ సర్వేశ్వరుడు అంటాడు. ఒకసారి భ్రమపడి బ్రహ్మ విష్ణువు వద్దకు వెళ్ళి, నేను నీ తండ్రిని అని అన్నాడు. నువ్వు లేచి నిలబడి నన్ను సత్కరించవెందుకు? శ్రీ విష్ణువు అంటాడు, నేను నీ తండ్రిని, నీవు నా నాభికమలం నుండి ఉత్పన్నమయ్యావు. బ్రహ్మ అంటారు, యావత్ సృష్టిని రచించేవాడను నేను, నీవు నా పుత్రుడవు. ఈ వాదనలతో వారిద్దరి మధ్య తగాదా మొదలైంది. అప్పుడు కాల్ బ్రహ్మ చూశాడు, వీళ్ళిద్దరూ కొట్టుకుంటారని. వాళ్ళ మధ్య ఒక పిల్లర్నుంచాడు, ఒక తేజోమయ స్తంభాన్ని.
వీళ్ళు తగవు నాపి మొదలు చివర చూస్తున్నారు, శోధిస్తున్నారు. దాని ఎండ్ ఎక్కడుందోనని. అయినా దాని ఎండ్ ఎక్కడా దొరకలేదు. బ్రహ్మ అబద్ధం చెప్తున్నాడు. అదొక పెద్ద కథ. నేను చెబుతాను తరువాత ఏం జరిగిందో. మళ్ళీ కాలుడొచ్చాడు. సదాశివుడి రూపంలో, తన పుత్రుని రూపంలో ప్రకటితుడయ్యాడు శివుని రూపంలో. వారిద్దరితో అన్నాడు, యు ఆర్ నాట్ గాడ్. మీరు పరమాత్ములు కాదు. మీరు భ్రమిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఈశ్వరునిగా. మీ గర్వం తొలగించటానికి, భ్రమ తొలగించటానికి నేను వచ్చాను. దీనికోసం మీకు విత్ సంస్కృతం చూపించాల్సి ఉంటుంది. శివపురాణాన్ని చూడండి. ఇది ప్రథమ భాగం శివమహాపురాణం. హిందీ టీకా సహితంగా. శ్రీ శివమహాపురాణం విద్యావారతి పండిత్ జ్వాలాప్రసాద్ జీ మిశ్రకృత్. హిందీ టీకా సహిత్ ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్ ప్రకాశన్, ముంబై. ఇప్పుడు మనం కొంచెం లింక్ చూద్దాం. ఒకసారి బ్రహ్మ విష్ణువుల యుద్ధం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 11వ పేజీలో విద్వేషర్ సంహిత. విద్వేషర్ సంహిత 1వ భాగం 6వ అధ్యాయంలో నందికేశ్వరుడు అన్నాడు. నందికేశ్వరుడు అంటే శివుని వాహనంగా చెబుతారు. ఈ కారుడుంటాడు ఇతని రూపంలో. ఓ యోగీంద్ర, ఒకసారి విష్ణు భగవానుడు శేషశయ్యం మీద తన గరుడాది పరివార సమేతంగా, లక్ష్మీ సహితంగా శయనిస్తూ ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్న ఆ సమయంలో బ్రహ్మజ్ఞానుల్లో శ్రేష్ఠుడైన బ్రహ్మ తనకు తానుగా అక్కడికి వచ్చాడు. అన్ని విధాలుగా సుందర రూపుడై ఉన్న కమలంపై శయనించిన విష్ణువుని అడగసాగాడు. నీవెవరవు? నన్ను చూసి అభిమాన పురుషునితో సమానంగా శయనించావు, పడుకున్నావు. ఓ వత్స, ఓ పుత్ర, లేచి చూడు, నేను నీ స్వామిని వచ్చాను. బ్రహ్మ అన్నారు, పుత్ర, లేచి నిలబడు, చూడు, నేను నీ స్వామిని వచ్చాను. ఎవరైతే వచ్చిన గురువుని చూసి కూడా అహంకారంతో ఉంటాడో ఆ ద్రోహి అయిన మూఢుణ్ణి, మూఢుడైన మూర్ఖుడు, వాడికి ప్రాయశ్చిత్తం జరగటం సముచితం. ఇది విని విష్ణువు అంతరంగంలో క్రోధం కలిగింది. అంతరంగంలోని క్రోధాన్ని వెంటనే బయటకు చూపించలేదు. కాని పైకి శాంతంగా ఉండి, వత్స, ఇలా అన్నారు, వత్స, నీకు శుభము కలుగుగాక, కూర్చో, ఈ ఆసనంపై విరాజితుడు కమ్ము. ఈ సమయంలో నీ కళ్ళు కుంచుకుపోయాయి, ముఖము జేగురించింది. కోపం వచ్చింది కదా మరి బ్రహ్మకు. బ్రహ్మ అన్నారు, వత్స విష్ణు, ఓ పుత్రా విష్ణు, నీ సమయం ప్రభావం చేత అహంకరిస్తున్నావు. ఓ పుత్ర, నేను నీకు రక్షకుడను, ఈ జగత్తుకు పితామహుడను. విష్ణు అన్నాడు, ఈ జగత్తు అంతా నాలో ఇమిడి ఉంది. నీవు నా లోపల ఉండి ఒక దొంగలా నాది అని ఎలా అనగలుగుతావు? నీవు నా నాభికమలం నుండి ఉద్భవించావు. ఈ కారణంగా నీవు నా పుత్రుడవు. నన్ను పుత్రుడనటం వృథా. నందికేశ్వరుడు ఈ ప్రకారంగా చెప్పాడు. బ్రహ్మ విష్ణు ఇద్దరు రజోగుణ ప్రభావితులై వివాదానికి దిగారు. నేను శ్రేష్ఠుడను, నేను స్వామిని అని అంటూ ఒకరినొకరు చంపుకోవాలని యుద్ధం చేయటానికి ఉత్సాహపడ్డారు. అప్పుడు సంపూర్ణ దేవతలు విమానంలో కూర్చొని ఆ మహాద్భుత యుద్ధాన్ని చూసేందుకు వచ్చారు. ఇంకా ఆకాశం నుండి వారిపై పుష్పాలను కురిపించారు. ఔరా దేవతలారా, దున్నపోతులు ఎట్లా కొట్లాడుకుంటాయో ఊళ్ళో అలా ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఇక దేవతలు శభాష్, బాగా పోట్లాడుకుంటున్నారు అంటూ పూలు చల్లారు. ఇవి దేవతా లక్షణాలా? వారు మధ్యలో జోక్యం చేసుకోవలసింది. చేతులు జోడించి నమస్కరిస్తూ, మీరే ఇలా పరస్పరం పోట్లాడుకుంటే మాకు దిక్కెవరు అనే మాట అనకుండా పూలు చల్లుతూ, బాగా పోట్లాడుకుంటున్నారు, కొట్టుకు చావండి. ఈ పంచాయతీ అప్పుడే చెడింది, కొత్తగా చెడేదేముంది ఇప్పుడు? ఇది అక్కడి నుంచే. దేవతలకే ఇటువంటి లక్షణాలుంటే ఇక భూలోకంలో ఉండే మన పరిస్థితి ఏమిటనేది ఆలోచించాల్సిన విషయం. అండర్స్టూడ్ అయింది మనం ఎట్లా ఉంటామనేది. ఇప్పుడు వీరి యుద్ధం అయింది. ఇప్పుడు ఇక షార్ట్కట్లో చెప్తాను. ఇది చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరిని మనం పూజిస్తున్నామో వారి బుద్ధి ఎంత ఉంది. ఎవరినైతే మనం సర్వేశ్వరుడు, మహేశ్వరుడు, భగవాన్ అనుకుంటున్నామో వాళ్ళు 4వ తరగతి చదివే పిల్లలు నేచర్ కలవారు. 3, 4 తరగతులు చదివే పిల్లలు పోట్లాడుకుంటారు.
ఉపాధ్యాయుడు అడుగుతాడు, పిల్లలు ఎందుకు పోట్లాడుకుంటున్నారు? వాడంటున్నాడు, నేను నీ తండ్రిని. రెండో వాడంటాడు, లేదండి, వాడే ముందన్నాడు, నేను నీ తండ్రినని. ఇందుకోసమే వాళ్ళిద్దరూ మెడలు పట్టుకొని మొహాలు ఎర్ర చేసుకుని పోట్లాడుకుంటున్నారు. మన దేవతలు ఎవరైతే మనం భగవానుడు, సుప్రీం పవర్ అనుకుంటున్నామో వాళ్ళు పెద్ద వాళ్ళ బుద్ధి 4వ తరగతి పిల్లల స్వభావం ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది ఇప్పుడు మీ సమక్షంలో ఉంది. ఈ దాసుడు కల్పించింది కాదు. ఈ ఆచరణలను చూసి గ్రహించాలి. హూ ఈస్ గాడ్? ఎవరు ఆ పరమాత్ముడు? ఇంక ముందు ఏం జరుగుతుంది? అయితే ఇప్పుడు కాలుడు తన పుత్రుడు శివుని రూపధారణతో వచ్చాడు. ప్రతిజ్ఞ చేశాడు ఏంటంటే, నేను నా నిజ రూపంతో ఎప్పుడూ ఎవరికీ దర్శనం ఇవ్వను అని ఇతడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఒట్టు వేశాడు. అందుకే ఇతడు కొందరికి విష్ణు రూపంలో దర్శనమిస్తాడు. ఎవరైతే విష్ణువును పూజిస్తారో, శివుని పూజించే వారికి శివుని రూపంలో దర్శనమిస్తాడు. నిజస్వరూపం ఎప్పుడు చూపించాడంటే మహాభారత యుద్ధంలో. అప్పుడు అతడు యోధుడైన అర్జునుడు కాలుడి నిజరూపం చూసి వణికిపోయాడు. అదే అతని నిజమైన రూపం. ఏమన్నాడంటే, నేను కాలుణ్ణి, అందరినీ భక్షించడానికి వచ్చాను. అప్పుడు అర్జునుడు చేతులు జోడించి, భగవాన్, మీరు చతుర్భుజ రూపానికి రండి. ఇదంతా నేను చూడలేకపోతున్నాను. ఇదంతా చూడజాలక అర్జునుని గుండె పగిలిపోయింది. ఇప్పుడు అతను అక్కడికి వచ్చాడు శివుని రూపంలో. వీరిద్దరి మధ్యలో ఒక స్తంభాన్ని పాతాడు. వచ్చి నిలబడ్డాడు. నేను మీ బుద్ధిని సరిచేయటానికి వచ్చానన్నాడు. మీరు మిమ్మల్ని భగవంతుడు అనుకుంటున్నారు. యు ఆర్ నాట్ గాడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 17వ పేజీ. కానీ మనం 11వ పేజీలో చదివాం. విద్వేషర సహిత 9వ అధ్యాయం. వారిద్దరి అజ్ఞానము ఇంకా వైరము దూరం చెయ్యాలనే అర్థం. ఇద్దరితో చెప్పాడు. ఎవరు? ఆ సదా కాల్ రూపీ బ్రహ్మ, ఎవరినైతే సదాశివుడు అంటారో ఇతడి తండ్రి. ఏమన్నారు? నా సాకార మరియు నిరాకార భేదంతో 2 రూపాలు ఉన్నాయి గాని ఇంకో ఈశ్వరుడు లేడు. కానీ ఈశ్వరుడు కాదు. ఈ కారణంగా అతనికి 2 రూపాలు ఉండలేవు. మొదట స్తంభ రూపం అంటే పిల్లర్ రూపంలో నిలబడ్డాడు. వెనక మూర్తి స్వరూప ధారణ చేశాడు. అందులో బ్రహ్మ నిష్కలుడు, ఇంకా ఈశ్వర రూపము సగుణము. ఈయన 2 రూపాలు సిద్ధించాయి. వేరొకరిది కాజాలదు. ఈ కారణంగా మీ ఇద్దరికి లేదా వేరొకరికి ఈశ్వర తత్వం ప్రాప్తించదు. మీరు అజ్ఞానంతో మిమ్మల్ని మీరు ఈశుడు అంటే భగవంతుడు అనుకున్నారు. ఇదొక పెద్ద అద్భుతం అయింది. దాని దూరం చేసేందుకు నేను రణస్థలానికి వచ్చాను. మీరు ఏ అజ్ఞానంతో బ్రహ్మ విష్ణుకి చెబుతున్నారు? వారి తండ్రి ఈ కాలుడు. తమను ఈశుడు అనుకుంటున్నారు. మీరు ఈశులు కాదు. యు ఆర్ నాట్ గాడ్. ఇదైతే పెద్ద అద్భుతం అయింది. దాని దూరం చేయటానికే నేను యుద్ధభూమికి వచ్చాను. ఇప్పుడు మీరు మీ అహంకారాన్ని వదిలిపెట్టి నాలోని ఈశ్వరునిపై ధ్యానం ఉంచండి. నా ప్రసంగం కారణంగానే లోకంలో అన్నీ ప్రకాశిస్తున్నాయి. 18వ పేజీ. ఇప్పుడు ఇక్కడ చూద్దాం కింద. ఓ పుత్రులారా, ఇప్పుడు కారుడు అంటున్నాడు తన 2 పుత్రులైన బ్రహ్మ మరియు విష్ణువుతో, ఓ పుత్రులారా, ఈ పనిని మీరు తపస్సుతో ప్రాప్తించుకున్నారు. ఎటువంటి పని? ఎటువంటి జాబ్? ఉత్పత్తి మరియు స్థితి, సృష్టి. చూడండి ఓ పుత్రులారా, ఇది మీరు తపస్సుతో ప్రాప్తించుకున్నారు. సృష్టి, స్థితి, పాలన అనబడతాయి ఇవి. అందుకే నేను ప్రసన్నుడనై మీకిచ్చాను. ఇదే ప్రకారంగా 2 పనులు. ఇప్పుడు చూడండి, కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయింది. ఇప్పుడు కారుడే ఈ వక్త. ఇప్పుడు 2 పనులు రుద్రుడు మరియు మహేశ్వరునికి ప్రదానం చేయబడ్డాయి. ఇప్పుడైతే 2 అయ్యాయి పుత్రులారా. ఇద్దరైతే పైనున్నారు. 2 ఇవయ్యాయి, రుద్రుడు మరియు మహేశ్వరుడు. వీరికి భిన్నంగా ఇదంతా చెప్పేవారు వీరి తండ్రి. ఇంత మాత్రంతో కాన్సెప్ట్ క్లియర్ అయింది. దీనికి మించి అవసరం లేదు. ఇందుకే భగవద్గీత 18వ అధ్యాయం 62వ శ్లోకంలో గీతా జ్ఞానదాత అంటారు, నీవు సర్వభావములతో పరమేశ్వరునిలోకి వెళ్ళాలి. వారి కృపతోనే నీవు పరమశాంతిని, సనాతన పరమధామాన్ని ప్రార్థించుకోగలవు. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఓం తత్ సత్ ఇతి నిర్దేశః బ్రహ్మణే త్రివిధః సమర్థః. బ్రహ్మణే అంటే సచ్చిదానంద గణ బ్రహ్మ, పరం అక్షర బ్రహ్మ, పూర్ణ పరమాత్మ, సత్య పురుషుని యొక్క
ఓం తత్ సత్ 3 మంత్రాల జపం, నథింగ్ ఎల్స్. గీతలో ఓం తప్ప వేరే మంత్రం లేదు. ఈ 3 మంత్రాల జపం గురించి తనకేమి తెలియదంటాడు గీతా జ్ఞానదాత. 4వ అధ్యాయం 34వ శ్లోకంలో ఆ తత్వజ్ఞానం సవిస్తారంగా చెప్పబడింది. 4వ అధ్యాయం 32వ శ్లోకంలో సచ్చిదానంద ఘన బ్రహ్మవాణిలో చెప్పబడింది. అది తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానాన్ని నీవు తత్వదర్శులైన సంతుల వద్దకు పోయి అర్థం చేసుకో. గీత జ్ఞానదాత కూడా ఈ మాత్రం పరిచయం లేదని తెలుస్తుంది. చెప్పొచ్చేది ఏంటంటే, గీత లోపల హరే రామ్ హరే కృష్ణ సీతారాం రాధేశ్యామ్, రామ్ రామ్ రాధేశ్యామ్ సీతారాం గాని, ఓం నమ శివాయ గాని, ఓం భగవతే వాసుదేవాయ నమః గాని లేవు. కాబట్టి ఇవన్నీ ఇష్టానుసారమైన మంత్రాలు. భగవద్గీత 16వ అధ్యాయం 23వ శ్లోకంలో శాస్త్రవిధిని త్యాగం చేసి ఎవరైతే ఇష్టానుసారం ఆచరిస్తారో వారికి ఎటువంటి లాభాలు గాని సుఖాలు గాని జరగవు. వారికి సద్గతి కూడా ఉండదు. వారికి ఏ సిద్ధి ప్రాప్తించదు, యూజ్లెస్. ఇంకా ఎవరైతే ఈ శ్రాద్ధాలు చేయిస్తారో, అస్థికలు ఏరిస్తారో, గీతలో 9వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్పింది ఏంటంటే, ఎవరైతే భూతాలను పూజిస్తారో వారు భూతాలు అవుతారు. ఎవరైతే దేవతలను పూజిస్తారో వారు దేవలోకానికి వెళ్ళి దేవతలకు సేవకులుగా ఉంటారు. ఎవరు నన్ను పూజిస్తారో వారు నన్ను పొందుతారు. కాబట్టి ఈ సాధనలు చేయరాదనే కాన్సెప్ట్ క్లియర్గా ఉంది. భగవద్గీత ఏదైతే ఉందో అది మన సద్గ్రంథాల్లో ఒకటి, భక్తి సద్గ్రంథం. ఇప్పుడు ప్రసంగం జరుగుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తల్లిదండ్రులు ఎవరు. కాన్సెప్ట్ క్లియర్ అయింది. దుర్గా వీరి తల్లి, ఈ కాలరూపుడైన బ్రహ్మ ఇతడి ముగ్గురికి తండ్రి. దుర్గను ప్రకృతి అని కూడా అంటారు. ఇక రజోగుణం బ్రహ్మ, సత్వగుణం విష్ణువు, తమోగుణం శివుడు. ఇది కూడా మీకు చూపిస్తాను. ఇక మీకు శ్రీమద్ భగవద్గీత ద్వారా చూపిస్తాను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఉత్పత్తి దుర్గా కారుని ద్వారా జరిగిందని. ఇది చూద్దాము. ఇది శ్రీమద్ దేవీ భాగవతం, అంటే దేవీ పురాణం, శక్తి పురాణం, హిందీ టీకా సహితంగా 1వ భాగం. ఇది ఎక్కడ ముద్రించారంటే అథ దేవీ భాగవతం సభాష్టీకం సమాహాత్మ్యం, ఖేమ్రాజ్ శ్రీకృష్ణ దాస్ ప్రకాశకులు, ముంబై 4. అథ శ్రీమద్ దేవీ భాగవతే భాషా టీకాయుక్తే తృతీయ స్కంధ ప్రారంభ్యతే. ఇప్పుడు 3వ స్కందం చూస్తున్నాం, 11వ నెంబర్ పేజీ. ఇంతకుముందు మనం శివపురాణం చూసాం, దీని 11లో. ఇంకా ఈ తృతీయ స్కందం భాషా టీకా తృతీయ స్కందం 5వ అధ్యాయంలో ఇక్కడ మనం చదువుదాం. భగవాన్ శివుడు తన దుర్గామాతతో అంటున్నాడు, ఓ మాత, ఇలా మా మీద మీరు సదా దయగలిగి ఉంటే మరి మాకు తమో గుణాన్ని ఎందుకు ఇచ్చారు? బ్రహ్మ రజోగుణం, హరి సత్వగుణం, అంటే విష్ణుకు సత్వగుణం ఎందుకు యుక్తం చేశారు? ఇక్కడ చూద్దాం, మనం సంస్కృతంలో చదువుదాం. యదీ దయా ధర్మనా సదాంబకే కథమహం విహితశ్చ. మరి మీరు దయాళువైనట్లయితే తల్లి నన్నెందుకిలా చేశారు? తమోగుణ, తమోగుణం. ఇక కమలజయ శ్రీవ, కమలం నుండి ఉత్పత్తి అయిన బ్రహ్మ రజోగుణ సంభూతుడు. రజోగుణాన్ని ఎలా ఉత్పత్తి చేశావు? సవితః కిమ్ము సత్వగుణో హరిహి. ఇంకా విష్ణువును మీరెలా సత్వగుణం చేశారు? ఇది సిద్ధం. రజోగుణ బ్రహ్మ, సత్వగుణ విష్ణు, తమోగుణ శివుడు. ఇంకా చూపిస్తాను. ఎందుకంటే పుణ్యాత్ములారా, ఈరోజు మనం కంప్యూటర్ తయారు చేసాం, హెలికాప్టర్ తయారు చేసాం, ఏరోప్లేన్ చేసాం, ఇంకా స్కైలాబ్ చేసాం, ఎన్నెన్నో ఆవిష్కరించాం, ఇంకా చాలా చాలా ఆవిష్కరించాం. ఈ నకిలీ ప్రపంచంలో 2 రోజుల జీవనం. ఏ పనైతే మనం చెయ్యాలో దాని మీదకు మనసు వెళ్ళనివ్వలేదు ఈ కారుడు. ఆటం బాంబు తయారు చేసాం, ఒకరికొకరు శత్రువులమై. ఏం మొదలు పెట్టాలనుకున్నామో అది మొదలే పెట్టలేదు, ఇంకా స్టార్టే చేయలేదు. ఇక్కడ చూడండి, మీతో పిహెచ్డి చేయిస్తున్నాడు ఈ దాసుడు. మీ అదృష్టం, ఈ యూనివర్సిటీలో ప్రవేశం దొరికింది, మోక్షం దొరుకుతుంది దీంతో. ఇది మార్కండేయ పురాణం, గీతా ప్రెస్ గోరఖ్పూర్ నుంచి ముద్రించబడింది. ఇందులో మీకు 123వ పేజీలో చూపిస్తాను. మార్కండేయులు వారు అంటున్నారు, సంక్షిప్త మార్కండేయ పురాణంలో 122లో ప్రారంభమవుతుంది, 23లో సంపూర్ణ వివరణ ఉంది. మార్కండేయులు వారు చెప్తున్నారు, ఇది మార్కండేయుల వారి ఉపదేశం నడుస్తుంది 123వ పేజీలో. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఈ ప్రకారంగా స్వయంభూ పరమాత్ముని 3 దశలు ఉంటాయి. రజోగుణ ప్రధానంగా బ్రహ్మ, తమోగుణ ప్రధానంగా రుద్రుడు, సత్వగుణ ప్రధానంగా విశ్వపాలకుడైన విష్ణువు. ఈ ముగ్గురే దేవతలు. ఈ 3 మాత్రమే గుణాలు.
गुण तीनों की भक्ति में ये भूल पड़ो संसारे, कहे कबीर निज नाम बिना कैसे उतरो पार। तीन देव की जो करते भक्ति, उनकी कदे ना हो मुक्ति। ఇప్పుడు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది. రజోగుణంగా బ్రహ్మ, సత్వగుణం విష్ణు, తమోగుణం శివుడు. ఇంకా మీకు చూపిస్తాను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నశించువారు. దీని తర్వాత మీకు శ్రీమద్ భగవద్గీతలో చూపిస్తాను. వీరి ఉత్పత్తి దుర్గా మరియు కారుణి ద్వారా జరిగింది. ఇది చూడండి, శ్రీమద్ దేవి భాగవతం గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ముద్రణ. సంపాదకులు హనుమాన్ ప్రసాద్ పోదార్, చిమన్ లాల్ గోస్వామి. దీని 123వ పేజీలో చూపిస్తాను. కొంచెం 123వ పేజీలో ఇప్పుడు విష్ణు భగవానుడు తన తల్లి అయిన దుర్గను స్తుతిస్తూ వారన్నారు, నీవు శుద్ధ స్వరూపిణివి. ఈ ప్రపంచమంతా నీ నుండే ఉద్భవింపబడుతుంది. నేను, బ్రహ్మ మరియు శంకరుడు మేమంతా నీ కృప వల్ల విద్వాలనమయ్యాము. మా ఆవిర్భావ తిరోభావాలు నీ ద్వారా జరుగుతాయి. ఆవిర్భావం అంటే జననము, తిరోభావము అంటే మరణము జరుగుతాయి. కేవలం నీవే నిత్యం, జగజ్జననివి, ప్రకృతివి, సనాతన దేవివి. ప్రకృతి శబ్దం గుర్తుంచుకోండి, ఇది దుర్గకు సంకేతం. భగవానుడైన శంకరుడు అన్నాడు, దేవి, మహాభాగుడైన విష్ణువు నీ నుండే ప్రకటింపబడినాడు. తదనంతరం ఉద్భవించిన బ్రహ్మ కూడా మీ పుత్రుడే కదా. మరి నేను తమోగుణ లీలాయుతుడైన శంకరుడు నీ సంతానము కాదా? అంటే నన్ను కూడా ఉద్భవింపజేసింది నీవే కదా. శివే, సంపూర్ణ ప్రపంచాన్ని సృష్టించడంలో నీవే చతురురాలవు. కాన్సెప్ట్ క్లియర్ అయిందిగా. ఈ ప్రపంచంలో సృష్టి, స్థితి, లయల నిర్వహణలో నీ గుణము సదా సమర్థనీయము. అవే 3 గుణాల నుండి ఉత్పన్నులమైన మేము, బ్రహ్మ, విష్ణు మరియు శంకరుడు. నియమానుసారంగా కార్యతత్పరులమై ఉన్నాము మేము. కేవలం మీకు వర్క్ డన్ ఇవ్వగలం, ఇంకెవరినీ ఏ పరివర్తన చేయడం. ఇప్పుడిక 4 కాన్సెప్ట్లు క్లియర్ అయ్యాయి. ఈ పవిత్ర దైవీ పురాణంలోనే కొన్ని లైన్లలోనే 4 కాన్సెప్ట్లు క్లియర్ అయ్యాయి. ఒకటైతే ఇదైంది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నశించువారు. వీరి జనన మరణాలు అవుతాయి. రెండోది దుర్గామాత, వీరి తల్లి. రజోగుణం బ్రహ్మ, సత్వగుణం విష్ణువు, తమోగుణం శివుడు. 4వది ఏంటంటే వీరు కేవలం వర్క్ డన్. ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితాన్ని ఇస్తారు. వాటిలో ఎటువంటి మార్పులు చేయలేరు. ఇంకా 5వది ఇది కూడా అయింది, దుర్గను ప్రకృతి అని కూడా అంటారు. ఇప్పుడు చూద్దాము పవిత్ర శ్రీమద్ భగవద్గీత, గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి ముద్రణ, జయదయాల్ గోవింద్ కా దీని అనువాదకులు. ఇప్పుడు 14వ అధ్యాయంలో 3 శ్లోకాలు ఈ కాన్సెప్ట్ ని క్లియర్ చేస్తాయి. కోడ్ వర్డ్ ఇది. 4 వేదాల సంక్షిప్త వర్ణన ఇది. చాలా షార్ట్లో ఉంది. ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఇది చతుర్దశో అధ్యాయము, 14వ అధ్యాయము, అధ్యాయం 14. ఇది శ్రీమద్ భగవద్గీత. ఇక్కడ చూడండి 3వ శ్లోకం నుండి. ఓ అర్జున, నా మహత్యము బ్రహ్మరూప మూల ప్రకృతి. అలా ఇక్కడ వీరు అనువాదం తప్పుగా చేశారు. అయితే దీన్ని అనుసరించే చూద్దాం. ప్రకృతి సర్వభూతాల ఎల్ల ప్రాణుల యోని అంటే గర్భధారణ స్థానము. ఇంకా నేను ఆ యోని యందు చేతన సముదాయ గర్భాన్ని స్థాపిస్తాను. తతః అంటే సంయోగము, తతః అంటే దాని నుండి సర్వభూతాల ప్రాణుల ఉత్పత్తి జరుగుతుంది. ఇంకా 4లో, ఓ అర్జున, వివిధ రకాల అన్ని యోనులలో ఎన్ని రూపాలు శరీరధారణతో ప్రాణులు ఉత్పన్నమవుతాయో, దుర్గా ప్రకృతి వాటిని గర్భధారణ చేసే తల్లి. ఇంకా నేను బీజస్థాపకుడైన తండ్రిని అని కారుడు అంటున్నాడు. ఓ అర్జున, సత్వగుణం ఇంకా 5లో స్పష్టం చేశారు. ఓ అర్జున, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవి ప్రకృతి నుండి ఉద్భవించాయి. ఆహా, దుర్గ ద్వారా ఉద్భవించాయి. రజోగుణం బ్రహ్మ, సత్వగుణం విష్ణు, తమోగుణం శివుడు. ప్రకృతి నుండి ఉత్పన్నమైన ఈ 3 గుణాలు అవినాశమైన జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. ఇప్పుడు కాలును వదిలించుకున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ జీవాత్మను వారి కర్మానుసారం ఇక్కడ బంధించి ఉంచారు. ఓ పుణ్యాత్ములారా, దీన్నే తత్వజ్ఞానం అంటారు. ఇంకా సద్గురు అని ఎవరిని అంటారంటే సద్గ్రంథాలను చక్కగా చదివి అర్థం చేసుకుని చెప్పేవారిని. ఓ పుణ్యాత్ములారా, మీరు చాలా అదృష్టవంతులు. మీరు చాలా ముందుగా వచ్చారు ఈ పరమాత్మని చరణాల వద్దకు. ఈ పుణ్యాత్ములు తండోపతండాలుగా, గుంపులుగా ఆ నకిలీలలో చిక్కుబడ్డారు. ఎప్పుడైతే వారికి నిజం తెలుస్తుందో అప్పుడు ఏడుస్తారు కూర్చొని.
చూడండి ఎటువంటి పాపం చేశారో మన పట్ల. మనం నాశనం అయ్యాము. ఈ అసమర్థులు తమ కర్మను కూడా నాశనం చేసుకున్నారు. ఇంకా మనల్ని కాలుని మాయాజాలంలో ఇరికించారు. పుణ్యాత్ములారా, ఇక్కడ కాలు మోపలేనంత రద్దీగా ఉంటుంది. ఆ సమయం ఎంతో దూరం లేదు. ఇప్పుడెవరూ పిచ్చివాళ్ళు కాదు. ఎప్పుడైతే మన స్వార్థం కోసం అన్నీ చేయగలుగుతామో, పరమాత్మను పొందేందుకు ఆ నకిలీలను వదిలించుకోలేమా? ఎప్పుడైతే మీరు జ్ఞానవంతులు అవుతారో ఒక్కరు కూడా వారి దగ్గరికి పోరు. వారు ఒంటరిగా కూర్చొని ఉంటారు బోధకులతో. మిగిలిన వారు ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, 600 సంవత్సరాల క్రితం పరమాత్ముడు తన సచ్చిదానంద ఘన బ్రహ్మవాణిలో, కబీర్ వాణిలో, కబీర్ సాగర్లో దాన్ని ఆదరణీయ ధర్మదాస్ గారు అక్షరబద్ధం చేశారు. దాంట్లో ఎలా ఉన్నది అలా రాశారు. చదవండి స్వయంగా. ఇది చూడండి, కబీర్ సాగర్ సంపూర్ణంగా 11 భాగాలు. ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్ ముంబై నుండి ముద్రితం. పురాతన ముద్రణ, చాలా పురాతనం. ఇక్కడ చూడండి, కబీర్ సాగర్ జ్ఞాన సాగర్ ప్రథమ ఖండం. కబీర్ పంథీ భారత్ పథిక్ స్వామి యుగలానంద్ విహారీ గారి ద్వారా పరిష్కృతం. ముద్రణ మరియు ప్రచురించిన వారు ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్. అధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర ప్రెస్, ఖేమ్రాజ్ శ్రీకృష్ణదాస్ మార్గ్, ముంబై. ఇప్పుడు మనం చూద్దాం దీంట్లో బోధ్ సాగర్ జ్ఞానబోధ్లో ఇది జ్ఞానబోధ్, ఇది బోధ్ సాగర్. పేజీ నంబర్ 21లో మిమ్మల్ని చదివిస్తాను. धर्मदास ये जग बोराना, कोई न जाने पद निर्वाणा, यही कारण मैं कथा पसारा, जग से कहिए वो राम नियार. ఇది రామ్, నామ్ అని తప్పుగా అచ్చువేశారు. కబీర్ పథకులు. यही ज्ञान जग जीव सुनावो, सब जीवों का भरम नसावो, अब मैं तुमसे कहूँ चिताई, त्रिदेवन की उत्पत्ति भाई. कुछ संक्षेप कहूँ गहुराई, सब संशय तुमरे मिट जाई, भरम गए जग वेद पुराना, आदि राम का भेद न जान्या. ఇది రామ్, నాట్ నామ్. राम राम सब जगत बखाने, आदि राम कोई बिरला जाने. ఈ నామ్ ఇక్కడ రాసి ఉన్నది తప్పుగా రాశారు, మిస్ప్రింట్. తర్వాత ఇతను సంశోధించారు తన పరిజ్ఞానంతో, కానీ తెలివి నిజంగా లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, రామ్ రామ్ సబ్ జగత్ బఖానే ఆదిరామ్. ఆదిరామ్ అంటే సనాతన పరమాత్మ. అన్నిటికంటే ముందు ప్రథమంగా పురాతన భగవానుడు. ఏ గొప్ప వ్యక్తికో తెలియాలి. ज्ञानी सुने सो हृदय लगाई, मूर्ख सुने तो गम ना पाई, माँ अष्टंगी पिता निरंजन, ये जमदारुण वंशन अंजन. ఇప్పుడు ఇతని తల్లి అష్టాంగి అయిన దుర్గ, తండ్రి జ్యోతి విరంజనుడైన కారుడు. पहले कीन निरंजन राई, पीछे से माया उपजाई, माया रूप देख अति शोभा, देव निरंजन तन मन लोभा, काम देव धर्मराय सताए, देवी को तुरंत दर खाए. ఈ ధర్మరాయ్ అన్నది కాలుడికి సంబోధన. पेट से देवी करी पुकारी, हे साहेब मोहे करो उबारी, टेर सुनी सतगुरता आए, अष्टंगी को बंद छुड़वाए. ఇక్కడ ఠేర్ సుని తహా ఆయే, ఇది పరమాత్ముడు తన తరఫు నుండి చెబుతున్నాడు అని తప్పుగా రాశారు. ధర్మరాయ్ అంటే కారుడు, నిరంజనుడు. హిక్మత్ की ना नख रेखा से भग कर लेना, धर्मराय करे भोग विलासा, माया को रही तब आशा. तीन पुत्र अष्टंगी जाए, ब्रह्मा विष्णु शिव नाम धराए, तीन देव विस्तार चलावे, इनमें यो जग धोखा खावे. पुरुष गम को कैसे को पावे, काल निरंजन जग भरमावे. तीन लोक अपने सुत दीन्या, सुन निरंजन बासालीन्या. अलख निरंजन सुन ठिकाना, ब्रह्मा विष्णु शिव भेद न जान्या. ब्रह्मा विष्णु महेश्वरुలకు నేటికి తెలియదు తమ తండ్రి ఎవరో. तीन देव सो उसको ध्यावे, निरंजन का व्यापार न पावे. బ్రహ్మ సాధన వీరు చేస్తున్నారు, కానీ వారికి ఈ రోజు వరకు దక్కలేదు. अलख निरंजन बड़ा बटपारा, तीन लोक जीव कीन आहारा. బట్పారా అంటే వంచకుడు, 3 లోకాలను విభజించుకుని భక్షిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు శివ నహీ బచాయే, సకల ఖాయే పున దూర్ ఉడాయే.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వధించి వారిని భుజిస్తాడు. तिनके सुत हैं तीनों देवा अंधर जीव करते हैं सेवा होय होय చెప్పేది ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాలుని పుత్రులు, వీళ్ళు అంధులు, జ్ఞానహీనులు, జ్ఞాననేత్ర రహితులైన ప్రాణులు, వీరిని పూజిస్తారు. अकाल पुरुष काहू नहीं चीन्या काल पाए सभी गैलीन्या तीन देव और असुर अवतारा ताको भजे सकल संसारा गुण तीनों का ये विस्तारा धर्मदास मैं कहूँ पुकारा गुण तीनों की भक्ति में ये भूल पड़ो संसार कहें कबीर निज नाम बिना कैसे उतरो पार तीन देव की जो करते भक्ति इनकी कदे ना हो मुक्ति. ఇప్పుడు పుణ్యాత్ములారా, బుద్ధిజీవుడైన వ్యక్తికి గుండె పగిలిపోతుంది. అయితే 600 సంవత్సరాల క్రితమే వచ్చి కబీరు వాణిని వినిపించగా వీరు చదువురాని అశిక్షితుడు అన్నారు. ఇంకా వేదశాస్త్రాలు ఈయనకి తెలియదు, కానీ ఆయనే రాయించారు, రాసి ఉంచారు కదా. ఇలాగే మన సద్గ్రంథాలలో లిఖించబడినటువంటిది దొరికినట్లయితే, కాబట్టి పుణ్యాత్ములారా, భగవంతుడెవరు? కబీర్ ఈజ్ గాడ్. పరమాత్ముడు మాత్రమే చెప్పగలడు. ఎలా అయితే గీతాజ్ఞానదాత ఈ ఈ కారుడు తన పుత్రుడైన శ్రీకృష్ణుని శరీరంలోకి ప్రవేశించి చెబుతున్నాడు, ఇతడు ఇటువంటి లీలలే చేస్తుంటాడు, ఎవరి ఎదుటికి ప్రత్యక్షంగా రాడు. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం 5వ శ్లోకం మరియు 9వ శ్లోకంలో స్వయంగా అంటున్నారు, అర్జున, నీవి నావి చాలా జన్మలయ్యాయి, నీకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు. నా కర్మ, నా జన్మము అలౌకికము. ఇతడి కర్మ అలౌకికమైనది. ఎలాగంటే ఇతరులలో ప్రవేశించి చెబుతాడు. భగవద్గీత 7వ అధ్యాయం 24, 25 శ్లోకాల్లో అంటున్నది ఏమిటంటే, ఎదురుగా ఉన్న మూర్ఖ సైనికుల గుంపు నన్నే కృష్ణుడు అనుకుంటున్నారు. ఐ ఆమ్ నాట్ కృష్ణ. ఈ అవ్యక్తుడైన వ్యక్తిని తమ అంతరంగంలో వీళ్ళు నన్ను కృష్ణుడు అనుకుంటున్నారు ఇవన్నీ చెబుతున్నది. నేను కృష్ణుని కాదు, యోగమాయల్లో దాక్కుని ఉంటాను, ఎవరి ముందు ప్రత్యక్షం కాదు. ఇది నా స్థిరమైన అనుత్తమమైన పనికిరాని నియమము. నేను ఎప్పుడూ ఎవరి ముందరికి రాను, దాక్కుని ఉంటాను, గుప్తంగా ఉంటాను. ఓ పుణ్యాత్ములారా, ఈ 10వ అధ్యాయం 2వ శ్లోకంలో భగవద్గీతలో నా పుట్టుక గురించి దేవతలకు తెలియదు, ఋషులకు తెలియదు. ఎందుకంటే వీరిని పుట్టించేవాణ్ణి నేనే. ఇప్పుడు తండ్రి యొక్క పుట్టుక గురించి పిల్లలు ఏమాత్రం చెప్పజాలరు. వారి తాతగారు మాత్రమే చెప్పగలరు డేట్ ఆఫ్ బర్త్. మన తాతగారైన కబీర్ పరమాత్ముడు వారి డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పారు. ఇంకా ఈ బ్రహ్మ ఉత్పత్తి గురించి తెలియజేశారు. వీరి తండ్రి జననం గురించి కూడా తెలియజేశారు, వారు ఎలా ఉత్పన్నమయ్యారో. అయితే ఎవరు ఆ భగవంతుడు ఈ మొత్తం సృష్టిని చేసింది? కబీర్ ఇస్ గాడ్. ఆ కబీరే పరమాత్ముడు. अनंत कोट ब्रह्मांड का एक रति नहीं भारे सतगुरु पुरुष कबीर हैं ये कुल के सिरजनहारे. అనంతకోటి బ్రహ్మాండంలో రవంత భారం లేదు. ఎలాగైతే శాస్త్రవేత్తలు విమానాన్ని తయారు చేశారో, గాలిలో తిప్పారో, మధ్యలో కూర్చున్నారో, ఇప్పుడు చెప్పండి ఎలాంటి భారం ఉంది? అయితే ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చి మనకు సమస్త జ్ఞానాన్ని అందించారు. పుణ్యాత్ములారా, ఇప్పుడు నిర్ణయం చేద్దాము. మీ సమక్షంలో వర్తమానంలో కలియుగం ఎంత గడిచిందో. బారమే పంత్ హమ్ హీ చల్కర్ ఆమె. కబీర్ సాహెబ్ అంటున్నారు, నేను స్వయంగా వస్తాను. హర్ సబ్ పంత్ మిటాకే ఏక్ పంత్ చలామే. फिर कहते प्रथम चरण కలియుగ నిర్యాణ తబ్ మఘర్మాండో మైదానా. ఇక్కడ పరమాత్ముడు ఒక చమత్కారం చేశారు. ప్రథమ పాదం కలియుగానిది ఏదవుతుందంటే, నేను మగరులో లీల చేసినప్పుడు ఇక అక్కడి నుంచి సశరీరంగా వెళ్తాను. ఆ లీలను పరమాత్ముడు మొదటి పాదంలో చేశారు. ఇప్పుడు ఈ మధ్యతరం మెరుస్తుంది. ఎప్పుడైతే కలియుగం 5500 సంవత్సరాలు గడిచిన తర్వాత 1997లో 5500 కలియుగం పూర్తయింది. మీకు చాలాసార్లు డీటెయిల్డ్గా చెప్పాను, క్యాలిక్యులేట్ చేసి. తర్వాత ఏం చెప్పారంటే 5505 తబ్ ఏ వచన్ మేరా హోగా సచ్చా. ఇంకా ఏం చెప్పారంటే ధర్మదాస్ మరి లాక్ దోహాయి ఏ మూల శబ్ద బార్ నా. ఈ మూల శబ్దము బయటికి పోరాదు. మూల జ్ఞానము ఇది. పవిత్ర జ్ఞానం తుమ్ జగ్ మే భాఖో.
చెప్పండి. లేకిన్ మూల జ్ఞాన్ తుమ్ గుప్త హి రాఖో. ఓహి అంటే గుప్తము. మూల జ్ఞాన్ జో బాహర్ పడ్ హి బిజ్లీ పి D1 सहंस लेते रही। 33 अरब ज्ञान हम बाखा और मूल ज्ञान हमने गुप्त ही रखा। मूल ज्ञान तुम तब लग छुपाई जब लग द्वादश पंथ मिट जाई। పుణ్యాత్ములారా, ఇప్పుడు ఇది నిర్ణయిద్దాం మీ సమక్షంలో ప్రస్తుతం కలియుగం ఎంత గడిచిపోయిందో. పవిత్ర హిందూ ధర్మంలో ఈ శంకరాచార్యుల ద్వారా రచించబడిన పుస్తకం ఒక అథెంటిక్ రికార్డుగా అంగీకరించబడుతుంది. దీని ద్వారానే మనకు స్పష్టమవుతుంది ప్రస్తుతం కలియుగం ఎంతవరకు గడిచిపోయిందో. చూడండి, ఈ పుస్తకము జ్యోతిర్మయ్ జ్యోతిర్మఠ్. ఇక్కడ కొంచెం వివరణ ఇవ్వబడింది. జ్యోతిర్మయ్ జ్యోతిర్మఠ్ శ్రీ స్వరూపానంద సరస్వతి మహారాజ్, ఈయన స్వరూపానందులు. ఇప్పుడు వర్తమానంలో వీరు పీఠాధిపతులుగా ఉన్నారు. ఈ శ్రీ స్వామి 2 మఠాలకు అధిపతి. జ్యోతిష్ మఠ్ పీఠాధీశ్వర్, ద్వారకా పీఠాధీశ్వర్, ఈ రెండింటికి ఇన్ఛార్జ్. ఇప్పుడు ఇక్కడ ఏం రాసిందంటే సంపాదకుడు, లేఖకుడు మరియు సంకలనకర్త విష్ణుదత్ శర్మ, అధ్యక్షుడు ఆధ్యాత్మిక ఉత్థాన మండల్ ఢిల్లీ, ప్రేరకులు శ్రీ సుబుద్ధానంద బ్రహ్మచారి గారు, ముద్రించిన వారు ఫైన్ ప్రింట్ అండ్ ప్యాక్స్. ఇది చూడండి, అఖిల భారతీయ ఆధ్యాత్మిక ఉత్థాన్ మండల్ 1/32-34 2వ వీధి, రామ్ నగర్ విస్తార్, మండోలి రోడ్, సాదరా, ఢిల్లీ. ఇది వారి ఫోన్ నెంబరు మరియు ఫ్యాక్స్. దీనిలో చూద్దాం, దీని 11వ పేజీలో ఆది శంకరాచార్యుల సంక్షిప్త జీవనం. ఇక ఇక్కడ ఏమి రాసిందంటే సుమారు 2500 సంవత్సరాల పూర్వం శంకరాచార్యుల జననం నమ్మకం బలహీనపడిన యుగంలో కేరళ రాష్ట్రంలోని పూర్ణా నదీ తీరంలో ఉన్న కాలడి గ్రామంలోని ధర్మనిష్ట నంబూద్రి శైవ బ్రాహ్మణ శ్రీ శివగురువు వీరి ఏంట జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, గురు పరంపర మఠాన్ని అనుసరించి వారి ఆవిర్భావం, శంకరాచార్యుల జననం శంకర భగవానుని ఆశీస్సులతో జరిగింది కాబట్టి వారికి శంకర్ అనే పేరు పెట్టారు. గురు పరంపర మఠానుసారం వారి ఆవిర్భావ కాలం అంటే జన్మించిన కాలం క్రీస్తు పూర్వం, అంటే క్రీస్తు పుట్టుకకు ముందు 508 సంవత్సరాల పూర్వం, అంటే క్రీస్తు పుట్టడానికి 508 సంవత్సరాల పూర్వం అని చెప్పుకుంటారు. ఇక్కడ లేదా అంటూ 476 అని రాశారు. ఇది తప్పుగా రాశారు. ఇక్కడ లేదా అనేది రాయకుండా ఉండాల్సింది. ఎందుకంటే 32 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. అంటే 508 నుండి 32 తీసేస్తే 476 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఏం సంకేతిస్తుందంటే 508 సంవత్సరాల ముందు వారు జన్మించినారు. అంటే క్రీస్తు పూర్వం 508 సంవత్సరాల ముందు. సరిపోయిందిగా. అంటే ఈ రోజు నుంచి లెక్కిస్తే 2012లో. అలా అంటే శంకరాచార్యుల వారి జననం ఎప్పుడు జరిగింది? 5520 సంవత్సరాల పూర్వం. 508ని కలపండి 2012కి. నేటి నుండి శంకరాచార్యుల వారి జననం 2520 సంవత్సరాల ముందు జరిగింది. ఇంక దానిలో కలియుగం ఎంత గడిచిపోయిందో ఇక్కడ చూపిస్తాను. ఈ పుస్తకం హిమాలయ తీర్థ్. ఇది కూడా శంకరాచార్యుల ద్వారా రచించబడినది వారి ఆదేశంతో. ఇది జేపీ లంబూరి ఉప ముఖ్య కార్యాధికారి శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ మందిర్ సమితి వారిది. ఇక్కడ ముద్రించబడింది. ఇది ఇక్కడ నుంచి ఈ మొత్తం ప్రకాశకులు రంజు చక్రవర్తి 76A/1 బామా చరణ్ రాయ్ రోడ్, కలకత్తా. ముద్రించిన వారు గిరి ప్రింట్ సర్వీసెస్, కలకత్తా. దీని 42వ పేజీలో మీకు చూపిస్తాను. 42 పేజ్. ఇది శంకరాచార్యుల వారి జన్మ భవిష్యవాణి. ఇది శివరహస్యం అనే పేరు గల పుస్తకం. దానిలోది ఒక శ్లోకం. ఆ శ్లోకం యొక్క అనువాదం ఇక్కడ చేశారు. కలియుగం 3000 సంవత్సరాలు గడచిన తరువాత బౌద్ధ మీమాంసకులు ఈ మతం మీద విజయం సాధించడానికి శంకరాచార్యులు అంటే శంకరుడు యతి రూపంలో ఆవిర్భవిస్తారు. ఇక్కడ చూడండి,
కలియుగం 3000 సంవత్సరాలు గడిచిన తరువాత అప్పుడు శ్రీ శంకరాచార్యుల జననం జరుగుతుంది. పుణ్యాత్ములారా, మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కలియుగం ఎంత భాగం గడిచిపోయిందో 3000 ప్లస్లో 2520. 3000 ఎలాగైతే శంకరాచార్యుల వారి జననం క్రీస్తుపూర్వము 508 సంవత్సరాల క్రితం జరిగింది. ముందుగా క్రింది నుంచి లెక్కించాల్సి ఉంది. 2520 సంవత్సరాలు అయింది 2012 నాటికి. ఇంకా దానిలో వారు జన్మించినప్పటికీ కలియుగం ఎంత గడిచిపోయిందో 3000 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక రెండింటినీ కలిపి టోటల్ చేయండి, 5520 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 5505 ఎప్పుడవుతుందో అప్పుడు ఎలా అయితే క్రీస్తు శకం 2000కి చేరుకుంటామో అప్పటికి క్రీస్తు జననం జరిగి 2000 సంవత్సరాలు అయింది. అంటే 2508 సంవత్సరాలకి శంకరాచార్యుల జననం జరిగింది. అంటే 5508 సంవత్సరాలు కలియుగం గడిచిపోయింది 2000 సంవత్సరానికి. ఇది తెలుసుకోండి. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే 3 సంవత్సరాలు తగ్గిస్తే 1997లో 5505 సంవత్సరాలు గడిచింది కలియుగం. 1997లో ఈ దాసునికి పరమాత్ముడు కలిసి అన్నారు, ఇప్పుడు సమయం ఆసన్నమైంది, ఇప్పుడు డిస్క్లోజ్ చేసేయండి సారనామము సత్యనామము, డోంట్ వర్రీ. బోలో సద్గురుదేవ్ కి. మహారాజ్, పూర్ణసంతిని గుర్తించడం ఇలా. ఇంకా గురువుకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? గురువు పూర్ణుడై ఉండాలి, సద్గ్రంథాలతో పరిచితుడై ఉండాలి. ఆదరణీయ గరీబ్ దాస్ సాహెబ్ గారు పూర్ణసంతుల గుర్తింపు గురించి చెప్తూ, సద్గురు కే లక్షణ కహూं మధురే బైన్ వినోద్, 4 వేద 60 శాస్త్ర वो कहे 18 बोध. సద్గురువు లక్షణాలలో ఇదొక విశేషమైన లక్షణము. అంటే వారు పరమ సంత అయి ఉండాలి, పూర్ణ సంత అయి ఉండాలి, అన్ని సద్గ్రంథాల పట్ల సుపరిచితులై ఉండాలి. ఇంకా సత్ పురుష జిన్ జానియా సద్గురు తిస్కా నామ్, ఎవరైతే పరమాత్మను తెలుసుకొని ఉన్నారో వారి పేరే సద్గురువు. కబీర్ పరమాత్ముల వారి ఆదేశం ఏమిటంటే, పూర్ణగురువు ఎవరైతే ఉంటారో వారు 3 దఫాలుగా దీక్షా కర్మలను పూర్తి చేస్తారు. ఇక నకిలీలు ఒక్కసారికే అంతా ముగించేస్తారు. వీళ్ళ దగ్గర సత్తా లేదు. పవిత్ర కబీర్ సాగర్లో లిఖింపబడింది 3 దశలలో ఈ నామము. ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. మొదటిగా ఈ మంత్రము మీకు త్రాగగలిగిన పదార్థ సహితముగా, అంటే జలంతో పాటు అమృతమయం చేసి ఇవ్వాలని కబీర్ సాగర్లో లిఖించబడింది. పుణ్యాత్ములారా, 2వ అంచెలో మీ దృఢత్వాన్ని చూసి, మీ భక్తి సంపాదనను చూసి సత్యనామం ఇవ్వబడుతుంది. మళ్ళీ సత్యనామం యొక్క దృఢత్వము, భక్తి సంపాదన కొలవబడుతుంది థర్మామీటర్తో. అప్పుడు సారనామం ఇస్తే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అంటే 3 దఫాలుగా మొత్తం ప్రాసెస్ ఉంది. భగవద్గీత 17వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఓం తత్సత్ ఇతి నిర్దేశః బ్రహ్మణే త్రివిధ స్మృతః. బ్రహ్మణే అంటే సచ్చిదానంద ఘన బ్రహ్మ, అంటే పరం అక్షర బ్రహ్మ. ఉత్తమ పురుషుడు వేరే ఇతరిని పొందుటకు, సనాతన పరమధామంలో వెళ్ళటానికి, సత్యఖండంలో నివాస స్థానంలో పొందటానికి, జనన మరణముల నుండి మోక్షాన్ని పొందటానికి ఏ మంత్రం ఉంది? 17వ అధ్యాయం 23వ శ్లోకంలో ఓం తత్సత్ ఇతి నిర్దేశః బ్రహ్మణే త్రివిధ స్మృతః. ఆహా, సచ్చిదానంద బ్రహ్మణే అంటే సచ్చిదానంద గణ బ్రహ్మ, పరమక్షర బ్రహ్మను పొందేటందుకు, ఆదిపురుషుడైన పరమేశ్వరుని పొందుటకు ఈ 3 మంత్రాల యొక్క జపం నిర్దేశించబడింది. నథింగ్ ఎల్స్. దీనిని మించి హరే రామ్ హరే కృష్ణ, సీతారాం రాధేశ్యాం, ఇతర ఏ మంత్రాలు జపిస్తున్నామో అవి మోక్ష ప్రాప్తికి కాదు. దానికోసం మరి ఏ మంత్రాలు ఉన్నాయి? ఓం తత్ సత్. ఓం అయితే క్షరపురుషునిది, మరియు తత్ ఇది అక్షర పురుషునిది. తత్ సాంకేతికం, ఓం సరళం. ఇంకా ఈ సత్ సాంకేతికం. ఈ సత్ కూడా సాంకేతికము, పరమాక్షర బ్రహ్మది. ఈ తత్ సత్ సాంకేతికమైనవి. పూర్ణ పరమాత్మ కబీర్ పరమాత్ముడు పరమాక్షర బ్రహ్మ,
స్వయంగా వచ్చి చెప్పారు. सो हम शब्द हम जग में ल्याए, सार शब्द हम गुप्त छुपाए. ఓయ్ హోయ్, సోహం శబ్దము ఏ సద్గ్రంథాలలోనూ లేదు. మీరు రాయటానికి ఉపయోగించే 52 అక్షరాలలోనూ ఈ మంత్రం లేదు. సోహం మంత్రం లేదు. और ये सो हम शब्द हम जग में ल्याए, सार शब्द हम गुप्त छुपाए. नामा छिपा ओम तारी, पीछे सो हम भेद बिचारी. सार शब्द पाया जदलोई, आवागमन बौड़ ना होई. నానక్ సాహెబ్ గారు జపించేవారు 2 అక్షరాల భేదాన్ని జపించేవారు. ఇది చూడండి, నానక్ సాహెబ్ గారు ఏనామని జపించేవారో కొద్దిగా ఏంటి ఇస్తాను. ఇది सब तो बड़ी भाई बाले वाली जन्म साखी डॉक्टर जवाहर सिंह कृपाल सिंह एंड कंपनी. ఇది ई जन्म साखी अज तक छप चुकिया नालों वड्डी है. सब तो वड्डी ते पुरातन है. भाई बाले वाली जन्म साखी श्री गुरु नानक देव जी दी. पंजे साहिब दी साखी ते 10 पातशाह दी जीवन समेत मुकम्मल साखियां हन. प्रकाशक हैं डॉक्टर जीवन सिंह कृपाल सिंह एंड कंपनी. ये है पुस्तकां वाली गली नंबर 8 बाग रामानंद अमृतसर. ये है. ఇప్పుడు మీకు ఇందులో చూపిస్తాను. సముందరిది సాఖి, ఇది 547వ పేజీ 547. సముందరిది సాఖి మనం ఇక్కడ నుండి చదువుతాము. बाला सिंधु पाच. ఏ విధంగా ఆదరణీయ ధర్మదాస్ గారు ఏదైతే చర్చ కబీర్ పరమేశ్వర్ గారితో అయినదో అదంతా వారిచే స్వయంగా చెప్పబడింది. దేన్నైతే వారు వారి మహిమలో చూశారో దాన్నే వారు కబీర్ సాగర్, కబీర్ వాణి, కబీర్ సాఖీల ద్వారా లిపిబద్ధం చేశారు. అలాగే భాయి బాలా గారు కళ్ళారా చూసిన మర్దానా గారు. అయితే బాలా గారు కొంత చూశారు గురునానక్ దేవ్ గారి సహచర్యంలో. వారి ద్వారా ఏ లీలలు జరిగాయో అదంతా యాజ్ ఇట్ ఈస్ చూసింది చూసినట్లుగా చిత్రీకరించి చెప్పారు. గురు అంగద్ దేవ్ గారు అక్షరబద్ధం చేశారు. ఇప్పుడు చూద్దాం ఏం చెప్పారంటే, बाला सिंधु वाच. ताते हे गुरु अंगद जी, जद गुरु नानक जी अजीते कोलों अजीते पासों विद्या होए ता मर्दाने किहा, सच्चे पातशाह असी समंदर ता देखिया पर लंका ना देखी. जिथे रामचंद्र जी चढ़ाई कीती है ता गुरु जी ने कहा, चलो भाई बाला ते मर्दाना तुहानू रंज नहीं करना, आँखी मीटो. जा आँखी मीट के అంటే కళ్ళు మూసుకొని తెరిచారు. ता समंदर दे कंडे जाई खड़े होए ते आखण लगे, बाला ते मर्दाना मेरे पीछे पीछे चले आओ, मुखों वाहिगुरु वाहिगुरु कहिंदे आओ. ते आगे आगे गुरु जी तुर पे. जैसे धरती ऊपर तुरदे सन उसी तरह समुंदर ऊपर तुर पे. ता चले जावन ते पीछे बाला ते मर्दाना जावन. ता मर्दाने विचार कीती कि गुरु जी गुरु नानक देव जी ओम सोहम जपदे जांदे हन. ता मर्दाना जी ओम सोहम लगा जपण. ता लगा गोते खावन. ता गुरु नानक जी देखण. ता मर्दाना गोते खांदा है. ता गुरु जी किहा, मर्दाना गुरु जी दी करनी वल नहीं देखना, गुरु दे वचना पर चलना चाहिए. तू मर्दाना ओही आख जो असा आखिया है. ता मर्दाना फिर लगा वाहेगुरु वाहेगुरु कहन. ता फिर जल ऊपर उसे तरह तुरन लगा. పుణ్యాత్ములారా, ఈ 2 అక్షరాల భేదాన్ని ఎవరు చెప్తారో వారే పూర్ణ గురువులు. अर्जे तू पढ़िया पंडित बिंदोय अक्षर बिंदोय नावा. परमत नानक एक लंघाए जेकर सत समावा. ఇప్పుడు దీని కారణం ఏమిటి? ఆదరణీయ నానక్ సాహెబ్ గారు మర్దానాను వద్దు అని చెప్పారు. ఎందుకు వద్దన్నారంటే, ఈ జపం ఏదైతే ఉందో
ఇది గుప్తంగా ఉంచాల్సిందే. పరమాత్ముని ఆదేశం ఇది. ఈ సత్యనామాన్ని ఎవరికీ చెప్పకూడదు. ఇదే ఆ సత్యనామం. ఇలా ఎందుకు దిగ్భ్రాంతి పరిచారంటే, మనం ఈ నామాన్ని జపించి భవసాగరాన్ని దాటామనే విషయం వెలుగులోకి తీసుకురావాలి. ఇంకా వేరొకరికి చెప్పరాదు. कोटों में दे कोई नहीं रे झूमक रहा, अरबों में कोई गर्क सुनो राई झूमक रहा। ओए होए। ఎందుకంటే ఈ తత్వభేదం ఎవరికీ తెలియదు. కేవలం డబ్బులే. కథ చెప్పామా, డబ్బు తీసుకున్నామా వరకే పరిమితమయ్యారు ఈ జనాలు. ఈ డబ్బు, ఈ ధనం, దీని మీదనే మిడిసిపడుతున్నారు ఓ చుమ్మకరా. ఇంకా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న వారు, తత్వజ్ఞానం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మానవ శరీరధారులు కోట్లల్లో కాదు, अरबों में कोई गर्क सुनो रे झूमक रहा, अरबों में। ओए होए। పుణ్యాత్ములారా, నేడు విశ్వవ్యాప్తంగా మానవ జనాభా 700 కోట్ల పైమాటే. ఆ 700 కోట్ల జనాభాలో కనీసం 100 కోట్ల మంది అయినా ఉంటారు ఈ మార్గదర్శకులు. ఊరూరా ఇంటింట. ఇవన్నీ నేడు ఈ దాసుని వద్ద తప్ప ఈ తత్వజ్ఞానం భూమి మీద ఎవరి దగ్గర లేదు. 21 బ్రహ్మాండాల్లోనూ లేదు. అయితే మీ అందరిది ఎంత సౌభాగ్యము. ఇంకా ఈ మీ అదృష్టానికి ధన్యవాదాలు తెలియచేయండి పరమాత్మునికి. ఎవరైతే మీకు ఈ సమయంలో జన్మనిచ్చారో, మీ తల్లిదండ్రులు ధన్యులయ్యారు మీకు జన్మనిచ్చి. ఇంకా దీని పూర్తి లాభాన్ని పొందండి. మహారాజ్, ప్రస్తుత సమయంలో ప్రసిద్ధ భవిష్య వక్తలను అనుసరించి ఆ గొప్ప సంత్ ఎవరు? చరిత్రలో అద్వితీయ మహాపురుషుని గురించి నాత్రేదమస్ కూడా కొంత సంకేతం ఇచ్చాడు. ఆసియాలో ఒక దేశం, బహుశా భారతదేశంలో ఒక సాధారణ గ్రామీణ కుటుంబంలో ఒక గొప్ప ఆత్మ జన్మించింది. తన స్వయం ఉత్పాదిత శక్తి ఒక సంపన్న దేశానికి ఉన్నంత శక్తితో సమానంగా ఉంటుంది. వారు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ధర్మానికి ఆచార వ్యవహారాలను సమంగా చేస్తారు. ఇప్పుడు ఎలాగైతే మీకు చాలాసార్లు ఈ సమయం గురించి, ఇంకా ఈ దాసుని గురించిన విషయంలో అనేక భవిష్యవాణులు మీకు వినిపించబడి ఉన్నాయి. ఇది ఎంతో అమూల్యమైన సమయం పుణ్యాత్ములారా. అమెరికాకు చెందిన ఫ్లారెన్స్ అనే భవిష్యవక్త భారతీయ సంత గురించి గుణగానం చేసింది. ఫ్రాన్స్ దేశంలో ఉండే నాస్ట్రేదమస్ భారతదేశంలో ఒక మహాపురుషుడైన సంత ప్రపంచం మొత్తానికి సత్యజ్ఞానాన్ని ఇస్తాడన్నాడు. ఇంకొకటి, స్వచ్ఛ సమాజాన్ని స్థాపిస్తాడు. వికారరహితంగా ఉంటుంది. పరస్పరం చెడు ఉండదు, తగాదా ఉండదు. దానికి సంబంధించిందే మరికొంత వినిపిస్తాను మీకు. ఇదొక పుస్తకము, పురాతనమైనది, ఒక భక్తుడి చేతికి అందింది. ఇప్పుడు మన భక్తులు పరిశోధకులయ్యారు. వారికి ఏ చిన్న ఆధారం దొరికినా తెలిసిపోతుంది ఇది ఏ విషయం గురించి చెప్పబడి ఉందో. ఇప్పుడు నాస్ట్రేదమస్ భవిష్యవాణి కానీ, ఇతర సంతది కానీ, ఆ సంత విషయంలో భవిష్యవాణి. ఎవరిని సెట్ చేస్తున్నారో, ఎవరెవరి గురించి అంటున్నారో అది పూర్తి కానే కాదు. ఇప్పుడు ఏనుగు మీద కప్పే బట్టను, వస్త్రాన్ని దున్నం మీద కప్పితే ఎలా సరిపోతుంది చెప్పండి? ఎలా సరిపోతుంది? అది ఏనుగుకే ఫిట్ అవుతుంది. అది ఎవరిదైతేనో. ఇది చూడండి, ఇదొక పుస్తకము. ఇది పాతది, చిరిగిపోయింది. ఇది చూడండి, యుగ నిర్మాణికి సునిశ్చిత్ సంభావన, ఇది టైటిల్. దీని పేరు రాసిన వారు బలరామ్ సింగ్ పరిహార్. ప్రకాశకులు యుగ నిర్మాణ్ యోజన, గాయత్రి తపోభూమి, మథురా నుండి. ఇంతే రాసి ఉంది. ఇది బాగా చినిగిపోయింది, జీర్ణావస్థలో ఉంది. ఇది చూడండి, పేజీ నెంబర్ 19లో. ఇది పేజీ నెంబర్ 19. దీని పేజీ నెంబర్ 19లో 19లో ఏం రాసిందంటే, ఏమంటే స్వాతంత్ర్యం అంటే స్వాతంత్రానంతరం 4 సంవత్సరాల తర్వాత ఒక శక్తివంతమైన ధార్మిక సంస్థ వెలుగులోకి వస్తుంది. ఇంకా ప్రపంచమంతటినీ ఉద్ధరిస్తుంది.
ఉద్ధారకులు సంస్థకు స్వామి సంచాలకులు అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక హంగ్రీ అనే భవిష్యవక్త యొక్క భవిష్యవాణి నుండి ఇంకా ఇతరుల నుండి గ్రహించి ఈ పుస్తకాన్ని తయారు చేసుకున్నాడు. చదివి పరిశీలించి తన లెక్క ప్రకారం దీన్ని సెట్ చేసి ఉంచుకున్నాడు. దీని అర్థం ఏంటంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. దాని తర్వాత 4 సంవత్సరాలకి ఈ దాసుడు జన్మించాడు 1951లో. దీని అర్థం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకి 1951లో ఒక సంత్ జన్మించడం జరుగుతుంది. ఎవరైతే ధార్మిక సంస్థను ఎలా తయారు చేస్తారంటే సమస్త విశ్వ కళ్యాణం జరిగేలా. ఇక్కడ వీళ్ళు అవకతవక చేశారు. ఇప్పుడు ఇంకా చూపిస్తాను. ఇది చూడండి 23వ పేజీలో ఉంది. 23వ పేజీ. ఈ 23వ పేజీలో ఇక్కడ ఏం రాస్తుందంటే ఈ సంస్థకు స్వామిగా ఒక గృహస్థుడైన వ్యక్తి సంచాలకుడుగా ఉంటాడు. ఇంతవరకు ప్రపంచంలో అందరికంటే గొప్ప విచారకుని రూపంలో ఖ్యాతిని పొందుతాడు. ఆ వ్యక్తి సామాజిక జవాబుదారీతనాన్ని తీసుకొని ప్రపంచంలో అన్ని దేశాలు శాంతిపూర్వకంగా ఎలా ఉండాలి అందుకోసం ఒక వ్యవస్థితమైన ఆచార సంహితను తయారు చేస్తాడు. వారి సంపూర్ణ జీవితం నుండి గ్రహించిన ఆలోచనల్ని ఒక పుస్తకంగా రాసినట్లయితే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. దీని అర్థం ఇది. ఇక్కడ 29వ పేజీలో చూద్దాం. 29th పేజ్. ఆసియాలో ఏదో ఒక దేశంలో, బహుశా భారతదేశంలోని ఒక సాధారణ గ్రామీణ కుటుంబంలో ఒక గొప్ప ఆత్మ జన్మించింది. వారొక గొప్ప ఆధ్యాత్మిక క్రాంతి సూత్రాల సంచాలన నియంత్రణ చేస్తారు. దీని వెనుక క్రియాశీల ఆత్మల శక్తి ఉంటుంది. అది ప్రపంచ వర్తమాన వికృత పరిస్థితులను మారుస్తుంది. 1999లో ఇక్కడ ఏం చెప్పారంటే ఎటువంటి వ్యక్తి జన్మించారంటే వారి ఒక్కరి ఉత్పాదిత శక్తి ఎటువంటి శక్తి సంపన్నమైన దేశానికైనా సరిసమానంగా ఉంటుంది. వారు ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ధర్మాల ఆచార సంహితను రూపొందిస్తారు. ఇక్కడ చూడండి 43వ పేజీలో ఇక్కడ ఏం రాసిందంటే దివ్య దేహధారి అయిన పురుషుడు జన్మించాడు. వారు అందరి మనస్సులను ప్రసన్నం చేస్తారు, అన్ని కష్టాలను దూరం చేస్తారు. వారు అన్యాయాలను అకృత్యాలను చేసేవాళ్ళను సంస్కరిస్తారు. రాత్రి మొదటి ఝాములో నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక దివ్య పురుషుణ్ణి దర్శిస్తాను. దివ్య వ్యక్తిని ఒక జలాశయ సమీపంలో కూర్చున్న యోగి మస్తిష్కంలో 2 కనుబొమ్మలు ఎక్కడ కలుస్తాయో అక్కడ అర్ధచంద్రాకారంలో చంద్రదర్శనం అవుతుంది. అతని వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. శుభ్ర వేషభూషణాలతో అంటే సరళ సుందరమైన అందంగా ఉన్నారు. అంటే శ్వేతవర్ణం. పాదాలకు చర్మరహిత పాదరక్షలు ఉన్నాయి. అంటే చర్మరహితమైన చెప్పులు ధరిస్తాడు. ఇప్పుడైతే నేను అనుయాయులందరిపై బ్యాన్ పెట్టాను, చర్మపు చెప్పులు ధరించరాదు అని చెప్పి. నేనెందుకు ధరిస్తాను? ఇప్పుడు చూడండి పేజీ నెంబర్ 72లో నాస్ట్రాడమస్ ఏం చెప్పాడంటే అతడు ఎక్కడ జన్మిస్తాడంటే ఎక్కడైతే 5 నదులు ప్రవహిస్తూ ఉంటాయో 5 రివర్స్. సంవత్సరం 1555లో నాస్ట్రాడమస్ గారు ఈ భవిష్యవాణిని చేశారు. దాని తర్వాతది కూడా చెప్పారు. 2006వ సంవత్సరంలో ఒక హిందూ నేత అకస్మాత్తుగా వెలుగులోకి వస్తాడు. ఆ సమయంలో అతని వయసు 50-60 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దాసుని జననము సెప్టెంబర్ 8వ తేదీన 1951లో జరిగింది. సరిగ్గా 2006లో ఈ దాసుని వయస్సు 55 సంవత్సరాలు. ఈ పుస్తకంలోనే చూద్దాము. దీని హెడ్డింగ్ సంఘర్ష్, ప్రళయ్, మహాసంఘర్ష్ ఔర్ ఫిర్ నయా యుగ్. 20వ శతాబ్దం ఉత్తరార్ధంలో అంటే 1950 తర్వాత విజ్ఞానం యొక్క వికాసం ఎంత విపరీతంగా ఉంటుందంటే
అధిక భాగం నాస్తికవాదులవుతారు. ఇంకా సామాజిక ఆచార వ్యవహారాలు నాశనం అవుతాయి. ఇంకా చరిత్ర అనే వస్తువు ఏదీ ఉండదు. ఫ్యాషన్లు విజృంభిస్తాయి. ఇళ్లలో పేరుకు మాత్రమే ఉండేవాళ్ళు ఉంటారు. అధిక శాతం ప్రజలు ఇక్కడ అక్కడ తిరుగుతూ వీధుల్లో భోంచేస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో నేను నాలాంటి ఒక విశ్వవిఖ్యాతమైన వ్యక్తి ఏదో ఒక మహాధర్మనిష్ట తూర్పు దేశంలో జన్మిస్తాడు. ఈ వ్యక్తి ఒంటరిగానే తన చిన్న చిన్న అనుయాయుల ద్వారా ప్రపంచమంతటా సంచలనం సృష్టిస్తాడు. ఈ ఇతిహాస మహాపురుషుడు ఎటువంటి మహాసంఘర్షణను సృష్టిస్తాడు. ఇంటింటా ప్రతి నగరాన అంతర్ఘర్షణలవుతాయి. ఈ అంతర్విప్లవం ఈ అంతఃక్రాంతి సమయం 20వ శతాబ్దం అంత్యభాగంలోనూ 21వ శతాబ్దం ఆరంభంలోనూ ప్రారంభమవుతుంది. దీంతో స్పష్టమైంది 2000 సంవత్సరంలో 20వ శతాబ్దం సమాప్తమైంది. ఇప్పుడు 21వ శతాబ్దం నడుస్తుంది 2013లో. ఈ కాల ప్రమాణం గురించి నాస్ట్రడమస్ అన్నారు. ఇదంతా మాత్రం తూర్పు ప్రాంతపు మహాపురుషుల గురించి కాదు అని దీనివల్ల స్పష్టమైనది. పుణ్యాత్ములారా, ఆలస్యం చేయకండి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు. ఇంకా ఈ సమయం ఎలాంటిదంటే వ్యర్థం చేయదగినది కాదు. మానుష జనం దుర్లభ బారంబార్ అర్థబుల్సే అడ్డుటిరే జై గురుదేవ్ పంత్ శ్రేణిలో ఒక మహాపురుషుడు ఉండేవారు. శ్రీ తులసీదాస్ గారు మథురలో వేరుగా ఒక పంతు తయారు చేసి ఉంచారు. వీరు 1971లో ఒక భవిష్యవాణిని చేశారు. ఒక మహాపురుషుడు ఈ ప్రపంచం మొత్తానికి సత్యమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రపంచమంతా దానిని ఆదరిస్తుంది. వారు ప్రకటితులయ్యారు. ఇప్పుడు మీకు వారి మాటల్లోనే వినిపిస్తాను, బాగుంటాయి, వినండి. జై గురుదేవికి అమరవాణి 2వ భాగం. ఇది ఎక్కడి నుండి ముద్రింపబడిందో చూద్దాం. వీరే శ్రీ తులసీదాస్ గారు. వారెక్కడికి పోవాలో అక్కడికే వెళ్ళారు. జై గురుదేవికి అమరవాణి 59th పేజ్ 59. ఇంకా ఇది ఆగస్టు 28, 1971లో శాకాహారి పత్రికలో ముద్రించబడింది. అందులో ఆ వాణి ఏం చెప్పడిందో రాసి ఉంది. ఆ మహాపురుషుడు భారతదేశంలోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించడం జరిగింది. ఇంకా ఆ వ్యక్తి మానవ ఇతిహాసంలో అందరికంటే గొప్ప వ్యక్తి అవుతాడు. వారికి ప్రజల నుండి ఎంత గొప్ప సమర్థన ప్రాప్తిస్తుందంటే ఇంతవరకు ఎవరికీ దక్కనంత ప్రాప్తిస్తుంది. ఆ మహాపురుషుడు సరికొత్త విధానాలను రూపొందిస్తాడు. అవి ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆచరింపబడతాయి. వారికి ఒకే భాష, ఒకే జెండా ఉంటుంది. 50వ పేజీలో సెప్టెంబర్ 7వ తేదీ 1971లో వీరు భవిష్యవాణి చెప్పారు. అందులో ఏం చెప్పారంటే ఆ అవతారం ఆగస్టు 28, 1971లో ఏం చెప్పారంటే ఎవరి కోసమైతే ప్రజలు నిరీక్షిస్తున్నారో వారికి ఇప్పుడు 20 సంవత్సరాల వయస్సు. పుణ్యాత్ములారా, ఈ దాసుని జననము సెప్టెంబర్ 8, 1951లో జరిగింది. ఇంకా ఈ దాసుడు 7 సెప్టెంబరు 1971కి 20 ఏళ్ల వాడయ్యాడు. ఒక ఫ్లారెన్స్ అనే పేరు గల భవిష్యవక్త, అమెరికాకు చెందినది. ఇంకా ఆమె ఈ దాసుని గురించి, ఒక మహాపురుషుని గురించి ఇప్పుడు మీకు మాటి మాటికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు, బాగుండదు కూడా, మీకే తెలుస్తుంది. అన్ని లక్షణాలు మీకు ముఖాముఖి తెలుస్తాయి. ఈవిడే ఆ సహోదరి. ఆవిడ ఫోటో ఇక్కడ ముద్రించబడింది. ఫ్లారెన్స్ చెప్పిన ఎన్నో భవిష్యవాణులు నిజమయ్యాయి. అంటే ఎవరూ వారి భవిష్యవాణి పట్ల సంశయపడనక్కర్లేదు. వైజ్ఞానికులు కూడా ఆమె భవిష్యవాణి నిజం అవటం పట్ల ఆశ్చర్యచకితులయ్యారు. ఫ్లారెన్స్ తన భవిష్యవాణిలో చాలాసార్లు భారత ప్రస్తావన చేశారు. ద ఫాల్ ఆఫ్ సెన్సేషనల్ కల్చర్ అనే పేరుతో ఉన్న తన పుస్తకంలో ఏం రాశారంటే 2000 సంవత్సరం వచ్చి వస్తుండగానే ప్రాకృతిక సంతులనం భయంకర రీతిలో పాడవుతుంది. ప్రజల్లో ఆక్రోశ భావనలు పెరుగుతాయి. దురాచారాలు పరాకాష్ఠకొస్తాయి. పశ్చిమ దేశాల్లో విలాసంగా నివసించే వారి జీవితాలు నిరాశ, నిస్పృహ, అశాంతిగా ఉంటాయి. అసంతృప్త విలాసాలు అధికంగా పట్టుకుంటాయి. వాటితో వారికి కఠినంగా మారుతుంది. 4 దిక్కుల హింసా ప్రవృత్తిక వాతావరణం ఉంటుంది. పేదలు సంపన్నులను దోచుకుంటారు. ఎలాంటి వాతావరణం ఉంటుందంటే నలువైపులా ఆహాకారాలు మిన్నుముడతాయి. ఇప్పుడు చూడండి,
ఈ భవిష్యవక్త ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఆ సంత్ రాకుండా ఉన్నట్లయితే అప్పుడు భారతదేశపు దశ ఎలా ఉంటుందంటే, ప్రజలు ఒకరినొకరు దోచుకోవటం మొదలుపెడతారు. ఇప్పుడు వెనువెంటనే ఏం చెప్పారంటే, ఆ సంతు యొక్క ఆలోచనా సరళితో ఆ అవాంఛనీయ పరిస్థితులు తొలగిపోతాయి. ఎలాంటి వాతావరణం ఉంటుందంటే, నలువైపులా ఆహాకారాలు మిన్నుముడతాయి. కానీ భారతదేశం నుండి ఉద్భవించబోయే ఒక కొత్త ఆలోచనా సరళి హోయ్ హోయ్ ఈ అవాంఛనీయ వాతావరణాన్ని సమాప్తం చేస్తుంది. ఆ ఆలోచనాపరుడు వైజ్ఞానిక దృష్టితో ప్రజలలో సామరస్య మరియు సోదర భావాల మహత్యాన్ని తెలియచేస్తారు. వారింకా ఏం చెప్పారంటే, ధర్మము మరియు విజ్ఞానము ఈ రెంటి మధ్య వైరుధ్యం లేదు. ఆధ్యాత్మిక ఔన్నత్యం ఇంకా భౌతికతకు ఉన్న శూన్యాన్ని అందరి ముందు విశదపరుస్తారు. ఇది చెబుతున్నారంటే మీకోసం ఇంకొంచెం ఎక్కువ గోల్డెన్ ఛాన్స్. పుణ్యాత్ములందరూ ఆలస్యం చేయకండి. మహాపురుషులు మాటిమాటికి అబద్ధం చెప్తున్నారా? పరమాత్ముడు చెప్తున్నాడు, భవిష్యవక్తులందరూ చెప్తున్నారు, సంతులంతా చెప్తున్నారు. ఎవరైతే ఈ దేశానికి సంబంధించిన వారు కాదో అయినప్పటికీ మీరు అర్థం చేసుకోలేకపోతే మీరు పసివారు, బుద్ధి కూడా మీకు ఇవ్వబడలేదు. ఇప్పుడు చూడండి, వారు తమ రెండవ పుస్తకం గోల్డెన్ లైట్ ఆఫ్ న్యూ ఎరాలో కూడా రాశారు. నేను ధ్యానం చేస్తున్నప్పుడల్లా తరచూ ఒక సంతును చూస్తాను శ్వేతవర్ణంలో. ఇంకా ముందు ఇది రాయటం మర్చిపోయారు, తెల్లని జుట్టు, మీసాలు, గడ్డాలు లేకుండా. తదుపరి చూద్దాం. నేను ధ్యానం చేస్తున్నప్పుడల్లా తరచూ ఒక సంతును చూస్తాను శ్వేతవర్ణంలో. అతని నుదిటిపై అద్భుతమైన తేజస్సు ఉంటుంది. అతని నుదిటిపై లలాటం మీద ఆకాశం నుండి నక్షత్ర కాంతి నిరంతరం వర్షిస్తూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను ఆ సంత్ లోక కళ్యాణ విచారధారను ఇంకా తన సచ్చరిత్రను ప్రబలమైన అనుయాయుల శక్తి ద్వారా సంపూర్ణ విశ్వంలో కొత్త జ్ఞాన ప్రకాశాన్ని పరివ్యాప్తం చేస్తారు. మీరు చూస్తున్నారుగా, బందీ చోడ్ పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతెంతో దూరం వెళ్ళి నేడు ప్రచారం చేస్తున్నారు పరమాత్మని యొక్క జ్ఞానం గురించి. ఆ సంత్ లోక కళ్యాణ విచారధారను ఇంకా తన సచ్చరిత్రను ప్రబలమైన అనుయాయుల శక్తి ద్వారా సంపూర్ణ విశ్వంలో కొత్త జ్ఞాన ప్రకాశాన్ని పరివ్యాప్తం చేస్తారు. ఆ సంత్ నిరంతరం తన శక్తిని ప్రసరిస్తూ ఉంటారు. వారి యందు ఎంతటి శక్తి ఉన్నదంటే ప్రాకృతిక పరివర్తనను కూడా చేయగలరు. వారు తమ కార్యాలను వైజ్ఞానిక రీతిలో చేస్తారు. వారి కృప మరియు ప్రయత్నంతో మానవీయ సభ్యతలో ఒక కొత్త జాగృతి వస్తుంది. విశ్వంలోని అన్ని జన సమూహాలలో ఒక కొత్త చైతన్యం సంచరిస్తుంది. లోకశక్తి యొక్క ఒక కొత్త స్వరూపం ఉబికి మన ముందరకు వస్తుంది. అది అధికార వర్గాల ఇష్టారాజ్యానికి అంకుశం అవుతుంది. ఏ రాజులైతే తమ ఇష్టానుసారం వ్యవహరిస్తారో వారిని నిర్వహించి సంత అనుయాయులు వినయంగా ఉండమని చెప్తారు. దుష్కర్మలు చాలా కాలం చేశారు మీరు. విశ్వంలోని సమస్త జనసమూహాల్లో కొత్త చైతన్యం సంచారం చేస్తుంది. లోకశక్తి యొక్క ఒక కొత్త స్వరూపం అధికార వర్గాల ఇష్టారాజ్యానికి అంకుశమవుతుంది. రాజకీయ నాయకుల మీద ఆ సమయం అతివేగంగా సమీపిస్తుంది. ఎలాగైతే అధికార దాహంతో అహంకరించే రాజుల అపేక్ష మీలాంటి సమాజ సేవకుల మాటలను అధిక ధ్యాసతో వింటారు. 21వ శతాబ్దం వస్తుండగా ఒక కొత్త విచారధార ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో సచ్చరిత్ర, ధార్మిక జనుల ఐక్యత ప్రజల మనసులలో గూడు కట్టుకున్న తప్పుడు ఆలోచనలను మారుస్తాయి. ఈ ఆలోచన సరళి భారతదేశం నుండి ప్రతిఫలిస్తుంది. భారతదేశం నుండి అన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తమవుతుంది. నేను ఆ పవిత్ర స్థానంలో ఒక ప్రచండ తపస్విని చూస్తూ ఉన్నాను. వారి తేజము వేగంగా వ్యాపిస్తూ ఉంది. వారు మనుషులలో నిద్రిస్తున్న దైవత్వాన్ని మేలుకొల్పడమే కాకుండా భూమిని స్వర్గతుల్యం చేయటానికి రాత్రింపబళ్ళు ప్రయత్నిస్తున్నారు. 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే వరకు భారత శాసనాధికారం గురించి వీరంటారు. ప్రపంచ యుద్ధ ఆటంకం అందరిలో ఉంటుంది. ఇంకా భారతీయ నేతలందరూ తమ ప్రభావం, బుద్ధి, కుశలతతో 3వ ప్రపంచ యుద్ధాన్ని నిర్వహించడంలో సఫలమవుతారు. 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు భారతీయ శాసన అధికారాలు ఎవరి అధీనంలో ఉంటాయంటే ఆధ్యాత్మిక ప్రవృత్తి గల వ్యక్తుల అధీనంలో ఉంటాయి. ఇందుకే దీని ప్రభావంతో ప్రపంచ యుద్ధం నిర్వహించబడుతుంది. ఆ శాసకులు ఒక మహాసంత్, ఓజస్వి, క్రాంతికారకమైన విచారధారతో
ప్రభావితులవుతారు. వారు ఆ సంత్ పట్ల విధేయులై ఉంటారు. ఎలాగైతే వాషింగ్టన్ స్వతంత్రత మరియు మానవతా పట్ల విధేయులై ఉన్నారో. ఏమంటున్నాడు భగవంతుడు? పరమాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. यो सौदा फिर नाही संतो, यो सौदा फिर नाही, यो सौदा फिर नाही रे संतो, ये सौदा फिर नाही। लोहे जैसा ताव जात है, लोहे जैसा ताव जात है, काया दे सराही रे संतो, यो सौदा फिर नाही। तीन लोक और भवन चतुर्दश, तीन लोक और भवन चतुर्दश, सब जग सौदे आही रे संतो, यो सौदा फिर नाही। दुगने तिगने किए चौगने, दुगने तिगने किए चौगने, किन्हू मूल गवाई रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, ये सौदा फिर नाही। మళ్ళీ ఏం తెలియజేస్తారంటే, योदम टूटे पिंडा फूटे, योदम टूटे पिंडा फूटे, वो लेखा दरगाह माही रे संतो, यो सौदा फिर नाही। उस दरगाह में मार पड़ेगी, उस दरगाह में मार पड़ेगी, जम पकड़ेंगे बाही रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, यो सौदा फिर नाही। जा दिन की मोए डरनी लागे, जा दिन की मोए डरनी लागे, लज्जा रे अकनाही रे संतो, यो सौदा फिर नाही। नर नारायण देह पाय कर, नर नारायण देह पाय कर, तो फेर 84 जाई रे संतो, यो सौदा फिर नाही। कुल परिवार तेरा सकल कबीला, कुल परिवार तेरा सकल कबीला, मसलत एक ठहराई रे संतो, यो सौदा फिर नाही। बांध पिंजड़ी आगे धर लिया, बांध पिंजड़ी आगे धर लिया, फिर मरघट को ले जाही रे संतो, यो सौदा फिर नाही। अग्नि लगा दिया जद लंबा, अग्नि लगा दिया जद लंबा, फूक दिया उस ठाही रे संतो, यो सौदा फिर नाही। फिर वेद पांध फिर पंडित आए, पुराण उठा फिर पंडित आए, पीछे गरुड़ पढ़ाई रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, यो सौदा फिर नाही। फिर पीछे तू पशुआ कीजे, फिर पीछे तू पशुआ कीजे, गद्दा बैल बनाई रे संतो, यो सौदा फिर नाही। ये 56 भोग कहाँ मन बोरे, 56 भोग कहाँ मन बोरे, कित कुरड़ी चरने जाई रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, यो सौदा फिर नाही। प्रेतशिला पे जा बिराजे, प्रेतशिला पर जा बिराजे, पितरों पिंड भराई रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, यो सौदा फिर नाही। बहुर श्राद्ध खान को आए, बहुर श्राद्ध खान को आए, फिर काग बहे कलमाही रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, यो सौदा फिर नाही। जय सतगुरु की संगत करते, जय सतगुरु की संगत करते, ये सकल कर्म कट जाई रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, यो सौदा फिर नाही। अमरपुरी पर आसन होते, अमरपुरी पर आसन होते, जहां धूप ना छाही रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, यो सौदा फिर नाही। गरीबदास गलतान महल में, गरीबदास गलतान महल में, मिले कबीर गोसाई रे संतो, यो सौदा फिर नाही। यो सौदा फिर नाही रे संतो, यो सौदा फिर नाही। ఇప్పుడు పుణ్యాత్ములారా ఏం తెలియచేస్తున్నారంటే పరమాత్మ, साईं इतना दीजियो, जामे कुटुम समावे,
हम भी भूखे न रहे, अतिथि न भूखो जावे. ఇంతకంటే అధికంగా అడగటం ఈ కాలుని జైల్లో మనది మహామూర్ఖత్వము. ఇంతే అడగండి. ఇందులోనే అన్నీ లభిస్తాయి. ఎందుకంటే ఇది కలియుగం. ఇంకా కలియుగంలో మిషనరీ ఎంతో అవసరం. మీరు ఈ మాత్రమే అడగండి. మీ కుటుంబ నిర్వహణకి ఎంత అవుతుందో. అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే కుటుంబపు అవసరాలు. కుటుంబానికి ఎంత కావాలో అంత. మనం ఆకలితో ఉండకూడదు. అతిథి కూడా ఆకలితో పోరాదు. అప్పుడు పరమాత్ముడు ఇస్తాడు. ఆయన వచనానుసారం జీవనం కొనసాగించండి. ఎలా అంటే పరమాత్ముడు ఎలాగైతే చెప్పాడో, చెడి చోచ్ భరలే గయి నదీ నగట్టో నీల్ దాన్ దుయే ధన్ గటే నహీ యూं कह रहे साहब కబీర్. పరమాత్ముడు తన సంతకం చేస్తున్నాడు. ఈ వాడిని చెబుతూ కబీర్ సాహెబ్ అంటున్నారు, దానం చేసినంత మాత్రాన ధనం తరిగిపోదు. ఇది నియమం ఈశ్వరునిది, పరమేశ్వరునిది. ఇంకా అర్హులైన వారికి దానం చేస్తే గురు బిన్ మాలా ఫేరతే గురు బిన్ దేతే దాన్ गुरु बिन दोनों निष्फल है, तय पूछो वेद पुराण. देते को हर देत है, जहां तहां से आण अण देवा मांगत फिरो, फिर साहिब सुने ना कान. ఇంకా పరమాత్ముడు ఒక పాత్రను ధరించి చూపించారు మనకు. కే సాయి ఇతనా దీజియో జిస్మ కుటుంబ సమావే. ఒక సాలె వ్యక్తి, బట్టలు నేసే వ్యక్తి ఉదయం నుండి సాయంత్రం వరకు కొన్ని సన్నని దారాలను ఒక్కటిగా చేసి ఆ దారాలతో వస్త్రాలను నేస్తాడు. ఒక్క రోజులో అతి కష్టం మీద 5 అడుగులు 10 అడుగుల వస్త్రాన్ని నేయగలడు. 5 అడుగులు 4 అడుగులు పొడవైన 100 అడుగుల దారాలతో బట్టలు నేయాలి. దారపు కండెలు చేసేవారు. అది వారం రోజుల్లో పూర్తవుతుంది. ఆ కష్టానికి లభించిన ఫలాన్ని పరమాత్ముడు దానిలో కొంత భాగంతో తన కుటుంబానికి అవసరమైన ఆహార సామగ్రిని తెచ్చేవారు. ఇంకా మిగిలిన భాగాన్ని సత్సంగానికి, అన్న సంతర్పణకు వినియోగించేవారు. ఈ ప్రకారంగా పరమాత్ముడు మనకు ఉదాహరణ ఇస్తున్నాడు. ఈ లోకంలో మీరు భగవంతుని భక్తి తప్పక ఆచరించండి. పూర్ణ సంతు నుండి జ్ఞానం ప్రాప్తించుకొని అప్పుడు పరమాత్ముడు మళ్ళీ యాక్షన్లోకి వస్తాడు. ఇంకా ఈ ఫార్ములాని అనుసరించినా మీరు సఫలం కాలేరు. ఎందుకంటే మీతో పాటు కాలుడు ఉంటాడు, ఈ మనస్సు. ఇంకా మీ కేవలం వర్క్ డన్ మాత్రమే దొరుకుతుంది. ఇక్కడ వర్క్ కంటే వేరేది దొరుకుతుంది మీకు. అదృష్టాన్ని మించింది ఇస్తాడు పరమాత్ముడు. ఎందుకంటే మనం పరమాత్మని ఏదీ అడగలేదు. కేవలం మా భక్తి నిశ్చలంగా ఉండాలి. ఇంకా అవసరమైన వస్తువుల కొరత ఉండకూడదు. ఈ మాత్రం చాలు. ఇప్పుడు ఎలా అంటే ఒక ఆయన అనుకుంటాడు తన పిల్లలకి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. ఒక పెద్ద ఆయన ఉండేవాడు, సేట్, ధనవంతుడు. అతడు తన గుమాస్తాలతో ఒకరోజు తన టోటల్ సంపద యొక్క తన మొత్తం సంపదను టోటల్ చేయించాడు. ఎంత సంపద ఉంటుంది అని. వారన్నారు ఇంత ఉంటుంది. నా ఎన్ని తరాలు దీనిని అనుభవించగలరు? వారన్నారు, అయ్యా 5 తరాలు కూర్చొని తినేంత సంపద ఉన్నది, మీ దగ్గర అంత ధనం ఉంది. అరే భలేవాడివే, 6వ తరం ఏం తింటుంది? ఆ 6వ తరం ఏం తింటుంది? ఏదైనా మార్గం చెప్పు. వారన్నారు, సాధు సంతులు చెప్పగలరు. వారి సత్సంగాలను వినండి. సత్సంగంలో ఏం చెప్పారంటే దానం చెయ్యండి. ధనం కావాలంటే దానం చెయ్యండి. ఇంకా దానం వల్ల ధనం రెట్టింపు అవుతుంది. దానంలో ఎలాగైతే సాధు సంతు భక్తులకు చేసే దానం అధిక లాభాన్ని ఇస్తుందో, ఇక్కడైతే సాధు సంతు భక్తులు వస్తుంటారు. అసలైన భక్తులు ఇక్కడికి వస్తారు. అయినా కొంతమంది పరమాత్మని నామాన్ని జపిస్తూ అడవుల్లో, కుటీరాల్లో ఉండేవారు సాధువు భక్తులు. వారు పూర్వ సంస్కారాన్ని కలిగి ఉంటారు. అది వీరిని ప్రేరేపిస్తుంది కూర్చొని రామనామాన్ని జపించేందుకు. కానీ భవిష్యత్తు యొక్క ఛార్జర్ వారి వద్ద లేదు.
పూర్వజన్మ సుకృతం వారి వద్ద నిండుగా ఉన్నది. దీని కారణంగా ప్రేరితులై ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అడవుల్లో కూర్చొని లేదా ఎక్కడైనా ఏదైనా సాధన చేస్తున్నారు. అంటే వారి పూర్వపుణ్య ఫలితం వలన ఆశీర్వదించిన వారికి లాభం జరుగుతుంది. వీరికి భుక్తి గడుస్తుంది. ఇలా నడిచేది వీరి జీవిక. పూర్వం ఒక సాధువు ఉండేవాడు. అతడు జ్ఞాని, భక్తుడు. తన భార్యతో కలిసి ఉండేవాడు. అక్కడ ఉండేవారు. వీరికి తెలుసు వారు భక్తులు. శెట్టిగారి యొక్క సేటుగారు ఏం చేశారంటే, శెట్టిగారు తన గుమాస్తాలను పిలిచి నౌకరులను వెంటబెట్టుకొని మన పరిసరాల్లో సాధు సంతులు ఎవరైతే ఉన్నారో వారికి రొట్టెల పిండి ఇవ్వండి. ఎవరికైనా వారు ఏది కావాలంటే అది బియ్యము, ఉప్పులు, పప్పులు ఇవ్వండి. అలా ఇచ్చుకుంటూ వస్తూ ఈ భక్తుని దగ్గరికి వచ్చారు. ఏమన్నారంటే, భక్తుడా, మా శెట్టిగారు మీకు స్వయం పాకం ఇచ్చిరమ్మన్నారు. అంటే బియ్యము, పిండి, ఉప్పు, పప్పు మొదలైనవి, అంటే సరుకులు మీరు తీసుకోండి. అప్పుడు ఆ సాధువు తన భార్యతో అన్నాడు, చూడు ఎన్ని సరుకులు మన దగ్గర ఉన్నాయో. ఆవిడన్నది, సాయంత్రం వరకు మనకు సరిపోనుంది. సాయంత్రానికి ఉంది కదా, సరే. ఆయన అన్నాడు, మేము తీసుకోము. మా దగ్గర సాయంత్రానికి సరిపడే సరుకులున్నాయి. గుమాస్తా అన్నాడు, పోనీ రేపు తినండి. సాధువు అన్నాడు, రేపటి సంగతి రేపు చూసుకుంటాము. ఇప్పటికైతే ఇవి మాకొద్దు. ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ వాడు తీసుకోలేదు కాబట్టి వెనక్కి తీసుకొచ్చాడు. శెట్టిగారు ఏమడిగారంటే, నువ్వెందుకు వెనక్కి తీసుకొచ్చావు? ఇంకొకరు ఉన్నారు అక్కడ. నేను అందరినీ లెక్కగట్టే ఇచ్చాను. దానికి ఏమన్నాడంటే, అయ్యా అతను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే సాధువు అన్నాడు, సాయంత్రానికి మాకుంది, రేపటికి భగవంతుడు ఇస్తాడు, తనంతట తానే ఇస్తాడు. మేమెంత మాత్రం టెన్షన్ పడం. ఇప్పుడు ఆ శెట్టిగారికి బుర్ర తిరగటం మొదలుపెట్టింది. నేను ఆరో తరం గురించి కూడా ఆలోచిస్తుంటే ఈయనేంటి పొద్దుంది పరమాత్మనిపై వేశాడు. సేటి స్వయంగా సాధువు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆకలితో చస్తారు, ఆకలితో. సాధువు అన్నాడు, దేవుని మీద విశ్వాసం లేనివాడే ఆకలితో చస్తాడు. మనకి భగవంతుడు ముందు ముందు ఇస్తూనే ఉంటాడు అనే జ్ఞానం సాధువుకుంది. శెట్టిగారిని కూర్చోబెట్టుకొని అంటారు, తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడు మీ గురించి ఎవరు టెన్షన్ పడి చింతించారు? ఈ మాట అయితే నిజమే. ఎప్పుడైతే మీరు తల్లి గర్భం నుండి బయటకు వచ్చారో మీకు దంతాలు లేవు. మీరు రొట్టెలు, అన్నము తినలేరు. ఇంతకుముందు మీ తల్లి స్థనాల్లో పాలు లేవు. పాలు లేవు. బయటకు వచ్చిన తర్వాత భగవంతుడు మీ గురించి ఎంత ఆలోచించాడు, మీకు అమృతం లాంటి పాలిచ్చాడు. ఇంకా నువ్వు ఇప్పుడు ఆరో తరానికి యజమాని అవుతున్నావా? నీ బుద్ధి భ్రష్టు పట్టింది శెట్టిగారు. గాడిద యోనిలోకి పోతావు. నేనేం చేయను, చావొచ్చి పడింది నాకు. అవును, చెత్తంతా పోగేసుకున్నావన్నాడు సాధువు. మీరు పాపానికి భాగస్వాములు, అనుభవించేది ముందు తరం. వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని తెచ్చుకుంటారు. నీ భరోసా అవసరం లేదు. హోరి దేవుడా, నేనేం చేయను, చేసేదేం లేదు, పంచిపెట్టు, దాన ధర్మాలు చేయి, ప్రాణం మిగులుతుంది. అయితే శెట్టిగారు సంతర్పణం మొదలుపెట్టారు. నీ ధనం కూడా స్థిరంగా మిగులుతుంది. అయితే చెప్పదలుచుకున్న భావం ఏంటంటే, పుణ్యాత్ములారా, మనం ఎంతో పెద్ద పెద్ద లెక్కలు వేసుకుని కూర్చుంటామో క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, అంత్యకాలంలో మీరు ఈ స్థితికి రావాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఏ స్పీడ్తో వెడుతున్నారో దానికి అంతం లేదు. ఇప్పుడు ఒకని దగ్గర ఒక ప్లాట్ ఉంది. వీలైతే ఇంకొక ప్లాట్ తీసుకుంటాడు. మరికొంచెం వీలైతే మరొక ప్లాట్ తీసుకుంటాడు, అక్కడ రేట్లు బాగా పెరుగుతాయని. ఇంకా వెసులుబాటు కుదిరితే 4వ ప్లాట్ తీసుకోవాలనుకుంటాడు ఇంకో నగరంలో. అంతలో మరణిస్తాడు. ఇంకా కుక్కగా పుట్టి అక్కడక్కడే తిరుగుతుంటాడు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 101% నిజం. అంటే ఆఖరి క్షణంలో ఒంటరిగా వెడుతున్నప్పుడు అప్పుడు ఏడుస్తావు నువ్వు. నా దగ్గర ఏమీ లేదు, నాతో ఎవరూ నడవటం లేదు, ఏమిటిది, ఏం జరుగుతుంది? పరమాత్ముడు అంటున్నాడు, నీకు రోజు చెబుతున్నాడు, ప్రతిదినం చెబుతూనే ఉన్నాను, నీకు తోడుగా నడిచే వాళ్ళెవరూ లేరు. నీకు తోడుగా నేనున్నాను, నీవు నన్ను మరిచితివి. ఇక్కడ నీ సంస్కారం పిల్లలది, కుటుంబానిది, తల్లిదండ్రులది, అన్నా చెల్లెలది, భార్యాభర్తలది కూడా నేనే సెట్ చేస్తాను, చక్కదిద్దుతాను. అయితే ఈ నీ సంస్కారాన్ని పద్ధతిగా సరిచేస్తాను. ఎవరైతే నా శరణు చేరతారో
ఇంకా మళ్ళీ ఇక అందరికీ మోక్షాన్ని ఇస్తాను. अब कहते हैं कह कबीर शरण गह मेरी वो रक्षा जल थल की। దాసుడు మీకు ఒకరోజు చెప్పి ఉన్నాడు, ఒక తల్లి తన మనవడిని వెంటబెట్టుకొచ్చి ఇక్కడ నిలబడింది నెలందర క్రితం. ఆ పిల్లవాడి వయసు దాదాపు 1-1.5 సంవత్సరం ఉంటుంది. ఆవిడేం చెప్పింది, ఒక బకెట్ ఉంది, ఆ బకెట్ మీద ఈ పిల్లవాడు ఎక్కాడు. అంటే అది ఆ బకెట్లో నిండా నీళ్లున్నాయి. తలకిందలకు ఆ బకెట్లోకి పడిపోయాడు. ఇంకా మేము ఏదో మాట్లాడుకుంటున్నాము, పనిలో ఉన్నాము. 4 గంటలు గడిచిన తర్వాత చూస్తే ఆ పిల్లవాడు చనిపోయి ఉన్నాడు. మేము, మా కుటుంబం, నా కూతురు, అల్లుడు సత్సంగం వింటూ ఉండేవాళ్ళు కానీ నామదీక్ష తీసుకోవటం లేదు. ఇంకా భక్తులకు జరిగిన చమత్కారాలు, లీలలు విని వారు చలించిపోయేవారు. అయితే ఆ రోజు ఆ పిల్లవాని తండ్రి ఆక్రోశిస్తూ భగవంతుడు ఉన్నాడని అందరూ అంటున్నారు. భూమి మీద భగవంతుడు ఉన్నట్లయితే నా కొడుకు బతకాలని సవాలు విసిరాడు. 4 గంటల పాటు తలకిందులుగా నీళ్లలో ఉన్న పిల్లవాడికి మళ్ళీ శ్వాస ఆడుతుందనే నమ్మకం లేదు. చాలాసేపు బయటికి తీసి ఉంచారు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడి తండ్రి వచ్చి అలా ఆక్రోశించాక 2 క్షణాల్లో ఆ పిల్లవాడు వెక్కిళ్ళు పెట్టి కళ్ళు తెరిచాడు. బోయ్ సద్గురుదేవ్. అయితే ఈ విశ్వంలో నేడు తత్వదర్శి సంత్ ఈ రాంపాల్ దాస్, హిసార్ జిల్లా, హర్యానా. ఇప్పుడిక మీరు ఏ భ్రమంలోనూ ఉండకండి. చూడండి, ఒక 1000 రూపాయల నోటు ఉంది. దాని మీద రాసింది ఏంటంటే, నేను వినియోగదారునికి ఒక 1000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈ దాసుడు రాసివ్వలేడు కానీ చెప్పగలడు. నేను ఉపాసకునికి సర్వసుఖాలు ఇంకా మొత్తం కంప్లీట్ మోక్షాన్ని ఇస్తారని వాగ్దానం చేస్తాను, ఎవరైతే నియమంగా ఉంటారు. ఇప్పుడు మీకు తత్వజ్ఞానం, యథార్థమైన భక్తి, మంత్ర సమాధానాలు దొరికాయి. ఈ దాసుని వద్ద ఉంది. వచ్చి ఆత్మకళ్యాణం చేసుకోండి. దాసుడు మీకోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. భగవంతుని బిరలైన మీరు భవసాగరాన్ని దాటేస్తారు. ఈరోజే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ అమూల్యమైన పుస్తకం జీవించు మార్గం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఈ పుస్తకాన్ని ఉచితంగా పొందాలనుకుంటే ఈ నంబర్లకు మీ పూర్తి పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ SMS చేయండి.